So today we'll see one project and right the session. So yesterday we have seen how to import Excel file data. దానికి ముందు CSV text files data చూసాం రైట్. సో ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అండి. సో దిస్ ఈస్ ఇందులో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ జస్ట్ చేసేయడం కాకుండా చిన్న నోట్స్ లాగా కూడా ఇచ్చాను. సో ఎందుకంటే దట్ ఈస్ యూజ్ఫుల్ టు యూ, ఉపయోగపడుతుంది. రైట్ రైట్ యా. సో చూద్దాం చూడండి. సో ఇంట్రో సో దీనిలో ఏంటంటే ఎస్క్యూఎల్ ఇదంతా మామూలుగా నేను రాస్తే ఇట్ టేక్స్ టైం అండి, కాబట్టి ముందే రాసి పెట్టాను. సో కొంచెం మనం క్విక్గా వెళ్ళిపోవచ్చు. సో ఎస్క్యూఎల్ ఈజ్ ఎ స్కిల్ దట్ ఎవ్రీ డేటా ప్రొఫెషనల్ షుడ్ హ్యావ్ ఇట్. సో ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. రైట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఇట్ ఈస్ ఎనీ వన్ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ జస్ట్ డేస్ ఆఫ్ టైం. కొంచెం కొన్ని రోజులు మీరు స్పెండ్ చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్. సో అట్లాగే మరి అసలు వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ వాట్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్, అలాగే ఎస్క్యూఎల్ ఎడిటర్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు కవర్ అన్నమాట. అంటే నెట్ ఇప్పుడు దాకా మనం ఏవైతే కవర్ చేసామో, ఏవైతే టాపిక్స్ కవర్ చేసామో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ బేస్ పాయింట్స్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో అంటే ఇది మీరు ఈ నోట్స్ ని ప్రింట్అవుట్ చేసి పక్కన పెట్టుకుంటే మీరు ఒకసారి రిఫ్రెష్ లాగా చదువుకోవచ్చు కూడా. సో అది ఉద్దేశం. అలాగే ఇందులో ఒక బిగ్ 6 కీవర్డ్స్ ఆర్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. అవేంటండి, మనం ఇప్పుడు దాకా చూసాం కదా, సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్. ఇవి నోట్ దీస్ 6 keywords we will see again and again while writing SQL code. మీరు SQL క్వరీ రాసేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏది సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్. సో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్, ఆర్డర్ బై అంటే ఏంటి, గ్రూప్ బై అంటే ఏంటి, అలాగే ఫ్రమ్ అంటే ఏంటి, ఇందులో ఏది ఏ ఆర్డర్ లో వాడాలి, గ్రూప్ బై ముందు వాడాలా, ఆర్డర్ బై ముందు వాడాలా, హ్యావింగ్, ఇట్లాంటి ఆర్డర్స్, ఇలాంటి డిఫరెంట్ కన్ఫ్యూజన్ మోడ్ అనేది ఉంటుంది జనరల్ గా. అలాంటి ఈ 6 కీవర్డ్స్, అట్లాగే ఓవరాల్ గా ఏమేమి ఇందులో మెయిన్ గా ఒక 12 బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో వాట్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్, క్వరీస్ అంటే ఏంటి, అట్లాగే సెలెక్ట్ అంటే ఏంటి, సెలెక్ట్, ఫ్రమ్, వేరు, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, అలాగే టాప్ అండ్ కౌంట్, డిస్టింక్ట్, లెఫ్ట్ జాయిన్. సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ జాయిన్స్ అండి. సో దానికి ముందు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇద్దాం అనిపించింది, అందుకనే ఇస్తున్నాం. సో జాయిన్స్ అనేవి ఏంటంటే, లెఫ్ట్ జాయిన్ అనేది ఏంటంటే, లెఫ్ట్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వీలుకప్ ఇన్ ఎక్సెల్. సో మర్జ్ ఇన్ పవర్ క్వరీ. రైట్. సో మల్టీ టేబుల్ అనాలిసిస్. ఈ జాయిన్స్ ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే, మల్టీ టేబుల్స్ మీద, అంటే మోర్ దాన్ వన్ టేబుల్ మీద అనాలిసిస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ జాయిన్స్ వాడతాం. యూజింగ్ టెక్నిక్ కాల్డ్ లెఫ్ట్ జాయిన్. ఇదే మీకు ఎక్సెల్ లో అయితే, ఇది ఎస్క్యూఎల్ లో. ఎక్సెల్ లో అయితే దట్ ఈస్ వీలుకప్. మీ వీలుకప్ ఏమనుకుంటున్నారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇన్ ఎస్క్యూఎల్. రైట్. అట్లాగే ఇక్కడ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, నోట్ వన్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్ ఎస్క్యూఎల్ ఈజ్ రైట్. One great thing about SQL is SQL used in so many different data problems or data tools or different job roles. చాలా చోట్ల SQL వాడతారు. లైక్ ఈ వర్డ్స్ అన్ని మీరు వినుంటారు చూడండి. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అలాగే BI, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టులు వాడుతూ ఉంటారు. DBS, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వాడుతూ ఉంటారు. డేటా ఇంజనీర్స్ వాడుతూ ఉంటారు. వెబ్ డెవలపర్స్ వాడుతూ ఉంటారు. డేటా సైంటిస్టులు వాడుతూ ఉంటారు. డేటా ఎనలిస్టులు కూడా వాడుతూ ఉంటారు. సో అంటే మీకు ఇన్ ఏ సింగిల్ వర్డ్ ఏం చెప్పొచ్చు అంటే, ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఆఫెన్ ద ప్రైమరీ టూల్ బట్ మోస్ట్ పాపులర్ సపోర్టింగ్ లాంగ్వేజ్. దీన్ని ఎస్క్యూఎల్ ఏమంటారు, మోస్ట్ పాపులర్ సపోర్టింగ్ లాంగ్వేజ్. అందుకే పవర్ బిఐ క్లాసులు చెప్పేటప్పుడు ఏం చెప్తాను, ఎస్ మీకు
VBA మ్యాక్రోస్ తో పాటు పవర్ BI తో పాటు ఫ్రంట్ ఎండ్ లో SQL, బ్యాక్ ఎండ్ లో ఫ్రంట్ ఎండ్ లో ఎక్సెల్, బ్యాక్ ఎండ్ లో SQL మ్యాండేటరీ స్కిల్స్. ఎందుకంటే అన్ని చోట్ల వాడుతున్నారు. అవి చాలా చిన్నవి, జస్ట్ మీకు అవి శాంపుల్ గా ఇచ్చినవి. టాప్ 10,000 జాబ్స్ కనుక తీస్తే ఏంటండి, టాప్ 1 సెకండ్ సార్, రైట్, మీరు టాప్ ఇఫ్ యూ పిక్ టాప్ 10,000 జాబ్స్ ఇన్ ఇండస్ట్రీ, అందులో ఎక్సెల్ ఉంటుంది, SQL ఉంటుంది, పవర్ BI ఉంటుంది. ఎక్సెల్ ఉంటే VBA మ్యాక్రోస్ ఉంటుంది, అఫ్ కోర్స్ పైథాన్ విల్ ఆల్సో బి దేర్. సో ఇవన్నీ మ్యాండేటరీ కోర్సులు. అందుకే ఈ స్కిల్ సెట్ మనం చెప్తున్న ఏదైతే కోర్సులు ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ స్కిల్ సెట్. మీకు నాన్ ఐటీ, ఐటీ, సెమీ ఐటీ ఆల్ 3 కేటగిరీస్ లో మీకు జాబ్స్ వస్తాయి. అది ఉద్దేశం. రైట్, ఇంకా చెప్పాలంటే సార్, రైట్, ఇక్కడ SQL అంటే స్ట్రక్చర్డ్, ఇవన్నీ మనకి ఫెమిలియరే. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, ఇన్ షార్ట్ ఇట్స్ ద లాంగ్వేజ్ దట్ వీ వుడ్ యూస్ టు టాక్ టు ద డేటాబేస్. ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఈ SQL అనేది టు స్పీక్ విత్ ద డేటాబేస్ కోసం తీసుకొచ్చారు. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్? ఇవన్నీ మీకు రివిజన్ కు ఉపయోగపడతాయి. డేటాబేస్ ఈజ్ ఏ ప్లేస్ టు స్టోర్ డేటా ఇన్, డేటా స్టోర్ చేస్తాం, దట్ ఈజ్ ఓకే, బట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఇప్పుడు మీ ఇంట్లో ఒక బీరో ఉంది, ఒక షెల్ఫ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటివండి, ఒక ఆర్గనైజ్డ్, ఒక స్ట్రక్చర్, ఒక ఆర్గనైజ్డ్ వేలో అందులో మనం స్టోర్ చేస్తాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయం కదా. అట్లాంటిదే ఈ ఎస్క్యూఎల్ అనే డేటాబేస్ అనేది అలాంటి ఒక మన డేటాను స్టోర్ చేయడానికి, దట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ వే. దాన్నే ఇండస్ట్రీలో ఇఫ్ ద డేటా ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ వే ఆర్ నీట్లీ స్టోర్డ్, then that will be easy to find, easy to read, easy to access, easy to modify, easy to manipulation, easy to transform, easy to analyze the data. Kabatte organized way. సో డేటాబేస్ లో ఒక ఆర్గనైజ్డ్ వేలో నీట్లీ స్టోర్డ్ ఒక సిస్టమ్ ని ఫాలో అయ్యి ఉంటాయి. దేర్ ఆర్ మెనీ వేస్ టు ఆర్గనైజ్ డేటా. ఇండస్ట్రీలో చాలా వేస్ ఉన్నాయి. అందులో ద మోస్ట్ కామన్ అండ్ పాపులర్ వే ఏంటంటే ద డేటా షుడ్ బి ఇన్ టేబుల్స్. అంటే టేబుల్ ఫార్మాట్ లో ఉండాలి. దట్ ఈస్ స్ట్రక్చర్. SQL లో మీకు స్ట్రక్చర్ ఫస్ట్ స్టార్ట్స్ ఏంటంటే స్ట్రక్చర్ అనేది ఏంటిది, ఆర్గనైజ్డే. దట్ ఈస్ ఇన్ ద మోస్ట్ కామన్ వే ఏంటంటే టేబుల్స్ అండి, దట్ ఆర్ కనెక్టెడ్ టు వన్ అనదర్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ ఒక టేబుల్, దిస్ ఈజ్ టేబుల్ 1, దిస్ ఈజ్ టేబుల్ 2, దిస్ ఈజ్ టేబుల్ 3. ఏంటండి, ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి టేబుల్స్. డేటా అంతా ఒక స్ట్రక్చర్ వేలో ఉన్నాయి. సో ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, మేకింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. సో దీన్నే మనం పవర్ BI లో ఏమంటాం, డేటా మోడల్. అదే ఇక్కడ చెప్పింది. T1 అంటే టేబుల్ 1, R అంటే రిలేషన్, టేబుల్ 2, అలాగే టేబుల్ 3, ఇవే. సో దట్ ఈజ్ వాట్. సరే, అట్లాగే దీస్ టేబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్, ఇలాంటి ఒక డేటా మోడల్ ని, టేబుల్స్ ని రిలేషన్స్ అంటాం. సో దిస్ organizational or organized structure is called relational database. అది అసలు విషయం. ఇవి మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఇవి మీరు ఇక్కడ ఉన్న మ్యాటర్ చెప్పొచ్చు కూడా. యూ కెన్ సే, మీరు ఈజీగా చెప్పొచ్చు. ఇవన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ, రైట్. ఆ వార్డింగ్ కూడా అంతా కూడా కామన్ మ్యాన్ అర్థమయ్యేలాగానే ఉన్నాయి, సింపుల్ ఇంగ్లీష్, రైట్. సో మరి ఏం చెప్తున్నారు, రిలేషనల్ డేటాబేస్ అన్నారు. మరి టు ఇంటరాక్ట్ విత్ ద రిలేషనల్ డేటాబేస్ ఏముంటాయి, డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ లో ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్, సెల్ లో ఏముంటుంది, డేటా ఉంటుంది. అంటే టు ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఫైనల్ గా మనం దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాం, డేటాతో. వీ కెన్ ఆస్క్ క్వరీస్, అంటే దాంతో మనం మాట్లాడాలన్నా, దాంతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఫైనల్ గా అందులో ఉన్న డేటాతో మనం మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలంటే దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్. ఎవరిని అడుగుతాం, ఎందుకు, టు రిటర్న్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు వాంట్. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కోసం క్వరీస్ రూపంలో డేటాబేస్ ని అడుగుతాం.
మరి దీస్ కొరీస్ టేక్ ద ఫార్మేట్ అదేంటిదండి, దట్ ఈస్ సింటాక్స్ ఇన్ ఇంగ్లీష్. ఆ కొరీస్ ఎలా పడితే అలా ఉండవు, సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉంటాయి, బట్ దట్ ఈస్ ఫైన్. బట్ మనం ఇంగ్లీష్ లో లాగా సబ్జెక్టు ఆబ్జెక్టు, లేకపోతే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు, లేకపోతే ఫస్ట్ ఫస్ట్ ఆక్సిలరీ వెర్బ్, దెన్ వెర్బ్, దెన్ ఆబ్జెక్టు సబ్జెక్టు, ఇట్లాగా క్వశ్చనరీ ఫార్మేట్ అట్లా కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మాట్, దట్ ఈస్ కాల్డ్ సింటెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇది ఒక సింటెక్స్. మీరు ఇది ఈ టేబుల్ ఏం చెప్తుంది, ఈ కొరీ ఏం చెప్తుంది, దిస్ ఈజ్ సేయింగ్ షో షో మీ ఆల్ ద డేటా విత్ ఇన్ టేబుల్. ఈ టేబుల్ ఇక్కడ ఈ స్టార్ అనేది ఏంటండి, ఆఫ్ డేటా ఫ్రమ్ ఆల్ ద ఫీల్డ్స్. అంటే ఈ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్, ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అంటే కంప్లీట్ డేటాను చూపించమని చెప్తుంది అనమాట. అది ఎవరికి, ఈ క్వరీ రూపంలో మనం వీఆర్ ఆస్కింగ్ ద డేటాబేస్, వీఆర్ ఆస్కింగ్ ద డేటాబేస్ విత్ దిస్ క్వరీ. ఎందుకు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటది, కంప్లీట్ డేటా ఫ్రమ్ దిస్ టేబుల్. మరి ఎస్క్యూఎల్ కి కొన్ని ఎస్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్. మరి స్ట్రక్చర్ అంటే ఏంటి, విచ్ రిఫర్స్ టు ద హైలీ స్ట్రక్చర్డ్ వే దట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్. మీకు రిలేషనల్ డేటాబేస్ లో అంటే అది స్ట్రక్చర్డ్ అని మీనింగ్ అనమాట. అంటే టేబుల్ ఫార్మేట్ లో ఉంటుంది, ఆ టేబుల్స్ బిట్వీన్ రిలేషన్స్ ఉంటాయి, అది దాని మీనింగ్. అలాగే క్యూ స్టాండ్స్ ఫర్ క్వరీ, విచ్ రిఫర్స్ టు ద వే దట్ యూ కెన్ ఆస్క్ ద డేటాబేస్ టు రిటర్న్ డేటా టు యూ. ఈ క్వరీస్ రూపంలోనే మనం డేటాబేస్ ను అడుగుతాం. ఎక్కడ అడుగుతాం, దట్ ఈస్ ఫైన్. క్వరీస్ రూపంలో మనం క్వరీస్ రాస్తాం, దానికి ఒక స్పెషల్ ఫార్మాట్ సింటాక్స్ ఇన్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్ లో ఉంది, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మరి ఎక్కడ, దాని దగ్గరికి వెళ్లే ముందు ఎల్ స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్, విచ్ రిఫర్స్ టు ద ఎస్క్యూఎల్ సింటాక్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదే లాంగ్వేజ్. సో మరి క్వరీస్ రూపంలో అడుగుతా ఉన్నాం కదా, అది ఎక్కడ అంటే ఎస్క్యూఎల్ ఎడిటర్ అంటాం. మనకి మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ఎస్ఎస్ఎంఎస్ అంటే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అదే MySQL కి అయితే వర్క్ బెంచ్ అనమాట. అలాగే హౌ టు క్వరీ డేటాబేస్, మరి డేటాబేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. నీడ్ యాన్ ఎడిటర్, డైరెక్ట్ గా నేను క్వరీ ఎక్కడ పడితే అక్కడ రాయలేను కదా, దానికోసమే మనకు ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్క్యూఎల్ ఎడిటర్స్ అంటాం. ఇవి వేర్ వీ కెన్ రైట్ అండ్ రన్ అవర్ ఎస్క్యూఎల్ కోడ్. మనం అక్కడ కోడ్ రాయొచ్చు, రన్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. బట్ దెర్ ఆర్ మెనీ ఎస్క్యూఎల్ ఎడిటర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ. మీ ముందున్న ఎస్ఎస్ఎంఎస్, మనం ఇప్పుడు దాకా చూస్తున్న ఈ ఎస్ఎస్ఎంఎస్, రైట్, దిస్ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండి, విచ్ ఈస్ ఫ్రీ. వర్క్ బెంచ్, దట్ ఈస్ ఫ్రమ్ MySQL, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ. అలాగా ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్ లో, మెనీ ఆర్ దేర్, రైట్. అలాగే పీజీ అడ్మిన్ అంటాం, పోస్ట్ అగ్రీ అడ్మిన్ అంటాం, వాళ్ళకి అది పోస్ట్ అగ్రీ ఎస్క్యూఎల్ లో ఉంటుంది అది. అట్లాగే ఇవన్నీ సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఒక డేటాబేస్ లో డేటా ఉంటుంది, స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది, రిలేషనల్ డేటాబేస్ అన్నాం. దానిలో ఉండే డేటాతో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీస్ అన్నాం. ఈ క్వరీస్ ఎక్కడ రాస్తాము అంటే ఎస్క్యూఎల్ ఎడిటర్ అన్నాం, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ ఇవన్నీ రాసి ఇవన్నీ చేయాలన్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి, డేటా. అది లేకుండా వీ కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో టు రైట్ ద క్వరీస్, టు రన్ ద కోడ్, వీ నీడ్ సమ్ డేటా, అట్లీస్ట్ సమ్ డేటా కావాలి. అంతే కదా, రైట్. మరి ఈ డేటాను ఎలా తీసుకొస్తాం, హౌ టు గెట్ ద డేటా. సో వీ హ్యావ్ 3 ways. ఒకటి, క్రియేట్ టేబుల్స్, ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ దట్ పర్టికులర్ టేబుల్, ఇవన్నీ ఫైన్, ఇది మనం చూసాం ఎస్క్యూఎల్ లో, ఇది ఒక వే. అట్లా కాకుండా త్రూ ప్రోగ్రామ్స్, కోడ్ రాసి కూడా మనం వీ కెన్ ఇంపోర్ట్ ద డేటా, అదొక వే. దాన్ని మనం వీ విల్ సీ ఇన్ VBA మ్యాక్రోస్, అక్కడ చూద్దాం, రైట్. అట్లా కాకుండా ద అదర్ వే, నేను లాస్ట్ 2 classes లో చెప్పింది అదే, ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ద ఫైల్స్, CSV, text, Excel. Yesterday we have seen Excel, right? Almost 62,000 rows ఉన్న ఫైల్ ని ఇంపోర్ట్ చేసాం, జస్ట్ ఫ్యూ బటన్ క్లిక్స్. అలాగే CSV లోంచి తెచ్చుకోవచ్చు, టెక్స్ట్ లోంచి తెచ్చుకోవచ్చు, అదే ఇక్కడ నేను ఇచ్చాను. వన్ ఈజ్ క్వరీస్, అంటే లైక్ వీఆర్ రైటింగ్ క్వరీస్, క్రియేట్ టేబుల్స్, ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ ద టేబుల్, అట్లా అనమాట. అలాగే ద అదర్ వన్ ఈజ్ ఇంపోర్టింగ్, లాస్ట్ 2 sessions లోంచి మనం చూసింది ఇదే. అట్లాగే
ద థర్డ్ వన్ ప్రోగ్రామ్స్ ఆర్ కోడ్. జనరల్ గా నేను చూపించేది ఏంటంటే మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ త్రూ వీ కెన్ డూ ఇట్. బట్ మనం ఇక్కడ చూస్తుంది విబిఏ మ్యాక్రోస్, ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్. ఎక్కడ ఆ క్లాస్ లో చూస్తాం. అది ఎక్కడండి? ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్ ఆ క్లాస్ లో చూస్తాం. అది రైట్. అట్లాగే రైట్, నాకు దగ్గర ఇక్కడ ఒక డేటా ఉందండి. స్టూడెంట్స్, స్టూడెంట్ గ్రేడ్స్, టేబుల్ 1, టేబుల్ 2. రైట్. ఈ రెండు కూడా సిఎస్వి ఫైల్స్. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? కొరీస్ రాసి తీసుకురావచ్చు, కొరీస్ రాసి డేటా క్రియేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఫైల్స్, ఇవి సిఎస్వి ఫైల్స్ కాబట్టి మనం సిఎస్వి ఫైల్ హౌ టు ఇంపోర్ట్ సిఎస్వి ఫైల్ అనేది చూసాం కదా లాస్ట్ బిఫోర్ క్లాస్ లో. సో అట్లా ఇంపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు స్టూడెంట్స్ అనే టేబుల్లో ఐడి, స్టూడెంట్ నేమ్, గ్రేడ్ లెవెల్, జీపీఏ, అలాగే స్కూల్ లంచ్, అలాగే బర్త్డే, ఈమెయిల్, ఇది స్టూడెంట్స్ టేబుల్లో. మరి స్టూడెంట్స్ గ్రేడ్ లో సెమిస్టర్ ఐడి, క్లాస్ ఐడి, డిపార్ట్మెంట్, క్లాస్ నేము, స్టూడెంట్ ఐడి, ఫైనల్ గ్రేడ్. సో ఇట్లా ఉన్నాయి డేటా. సో ఇది టేబుల్స్. సో దీన్ని అనలైజ్ చేయడానికి ఈ డేటా మీద అనలైజ్ చేయమన్నారు. ఎలాంటి, ఇక్కడ కోసం క్వశ్చనర్ ఉంది చూడండి. రైట్, వ్యూ ద టేబుల్స్. టేబుల్స్ ఫస్ట్ చూడాలి, దానికి మీరు ఏ క్వరీ రాస్తారు. రైట్, షో స్టూడెంట్స్ టు హూ గెట్ స్కూల్ లంచ్. ఎవరైతే లంచ్ తెచ్చుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి, అంటే ఇక్కడ ఎస్ నో అనమాట. రైట్. అట్లాగే సార్ట్ ద స్టూడెంట్స్ బై జీపీఏ. ఈ జీపీఏ ఏదైతే ఉందో ఇక్కడ డి కాలం, జీపీఏ ఏదైతే ఉందో ఆ జీపీఏ దాన్ని మనం సార్ట్ చేయాలి, అసెండింగ్ ఆర్ డిసెండింగ్. అలాగే షో ద యావరేజ్ జీపీఏ ఫర్ ఈచ్ గ్రేడ్ లెవెల్. ఇక్కడున్న గ్రేడ్ లెవెల్ కి ఏదైతే ఉందో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, అలా దాని యావరేజ్ జీపీఏ చూపించాలంట. అట్లాగే షో ద గ్రేడ్ లెవెల్స్ విత్ ఇన్ యావరేజ్ జీపీఏ బిలో 3.3, అంటే బిలో 3.3 కన్నా తక్కువ ఉన్న, 3.3 కన్నా తక్కువ ఉన్న వాళ్ళది డీటెయిల్స్ కావాలి. ఇది ఈ ఫైనల్ గా మనం ఇందులో చేసే ఈ ప్రాజెక్ట్ లో ఇదంతా ఏంటంటే, అఫ్ కోర్స్ ఇది మెయిన్ ప్రాజెక్ట్, బట్ ఇదంతా ఏంటంటే ఇక్కడి నుంచి డేటా దగ్గర నుంచి. బట్ ఇదంతా నోట్స్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు చదువుకుంటాకి బాగుంటుంది. రైట్, ఏదైనా ఇంటర్వ్యూలో అడిగినా చెప్పగలుగుతారు, రియల్ టైంలో మీకు పని చేస్తాయి, మీకు మంచిగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు మనకు అయిన టాపిక్స్ అన్నిటి మీద ఇది కవర్ అయింది. సో నా డేటా ఎక్కడుంది ఫైనల్ గా? రైట్, చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు ఉంది. మీరు కోడ్ కావాలంటే కోడ్ కూడా ఇస్తున్నాను నేను. గ్రేడ్ స్టూడెంట్స్ గ్రేడ్స్ డేటాబేస్. అట్లాగే ఇదిగోండి టేబుల్ స్ట్రక్చర్, ఇలాగ మొత్తం జస్ట్ ఇవి కాపీ చేసి ఇక్కడ నుంచి క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్, అలాగే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ గ్రేడ్స్, అలాగే ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్స్. అలాగే మీరు ఇవన్నీ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేస్తే యూ విల్ గెట్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, డేటా అంతా ఎన్ని క్రియేట్ అయిపోతాయి. బట్ ఇక్కడ మనం లాస్ట్ ఫ్యూ క్లాసెస్ లో ఇంపోర్ట్ చూస్తున్నాం కదా, అట్లా చేద్దాం. ఇక్కడ మీకు స్టూడెంట్స్ ఉంది, దీస్ 2 ఆర్ సిఎస్వి ఫైల్స్ అండి, దీస్ 2 ఆర్ సిఎస్వి ఫైల్స్. ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు డేటా కనపడుతుంది ఏంటండి? రైట్, ఐడి, స్టూడెంట్ నేమ్, గ్రేడ్ లెవెల్, జీపీఏ, అలాగే స్కూల్ లంచ్, ఎస్ నో, అంటే ఎస్ అంటే 1, నో అంటే 0. రైట్, ఎస్ నో. అట్లాగే బర్త్డే, వాళ్ళ డేటా బర్త్డే, అలాగే ఈమెయిల్. రైట్, ఇవన్నీ స్టూడెంట్ డీటెయిల్స్. అట్లాగే వీ హ్యావ్ అనదర్ టేబుల్, ఈ రెండు టేబుల్స్ మీద పనిచేయాలి. రైట్, దానికోసం జాయిన్ వాడతాం. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ జాయిన్స్, కాబట్టి అది అక్కడ దాకా చేసి ఆపాను అనమాట. రైట్, ఎస్. రైట్, సో యా, సో డేటా పట్టురావాలి ఫస్ట్. నేను ఎక్కడ ఉంది డేటా? చూడండి, ఇది స్టూడెంట్ గ్రేడ్స్, ఇది కూడా చూద్దాం. చూడండి, రైట్. సో ఇదిగోండి, ఇది స్టూడెంట్ గ్రేడ్స్ కి సంబంధించిన డేటా టేబుల్, అనదర్ టేబుల్ ఇది. రైట్, ఎస్. ఇందులో మీకు మెయిన్ గా ఎఫ్ అంటే 6 కాలమ్స్ ఉన్నాయి. సెమిస్టర్ ఐడి,
రైట్. సెమిస్టర్ ఐడి, క్లాస్ ఐడి, డిపార్ట్మెంట్, క్లాస్ నేము, స్టూడెంట్ ఐడి, ఫైనల్ గ్రేడ్. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ టేబుల్లో ఫైనల్ గ్రేడ్ లేదు. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. స్టూడెంట్స్ టేబుల్లో వీ డోంట్ హ్యావ్ ఫైనల్ గ్రేడ్. వాళ్ళు స్టూడెంట్ డీటెయిల్స్ తో పాటు ఫైనల్ గ్రేడ్ కూడా చూపించమంటారు. ఎక్కడ? ఇదిగోండి, ఇక్కడ ఫైనల్ గ్రేడ్ ఉంది. రైట్. ఈ డీటెయిల్స్ తో పాటు దీన్ని చూపించాలి. ఎట్లా చూపిస్తాం? కొంత డేటా ఇక్కడుంది, కొంత డేటా ఇక్కడుంది. ఈ రెండిట్లో కామన్ ఐడి ఏంటి? ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఇక్కడ స్టూడెంట్ ఐడి. ఈ రెండింటిని మామూలుగా ఎక్సెల్ అయితే ఏం చేస్తాం? దీన్ని బేస్ చేసుకుని, ఈ ఐడిని బేస్ చేసుకుని ఈ డేటాని ఇక్కడ తీసుకొస్తాం. దట్ ఈస్ వీలుకప్. మరి SQL లో దట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్ సింప్లీ. ఇక్కడ కామన్ ఐడి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు, ఇది స్టూడెంట్స్ అనే టేబుల్, ఇది స్టూడెంట్స్ గ్రేడ్ అనే టేబుల్. ఇందులో మీకున్న ఐడి స్టూడెంట్ ఐడి, ఆయింట్మెంట్ పెట్టుకుంటా, స్టూడెంట్ ఐడి పెట్టు, ఐడి. ఇక్కడ కూడా మీకు స్టూడెంట్ ఐడి ఉంది కదా, ఈ ఐడి. మనం మేకింగ్ రిలేషన్షిప్స్ అంటున్నాం కదా, ఇదిగోండి ఈ రెండింటిని కలుపుతాం అనమాట. దిస్ ఈజ్ వాట్ రిలేషనల్ డేటాబేస్. ఇది రిలేషనల్ డేటాబేస్. ఇలా రెండు టేబుల్స్ మీద, టూ డిఫరెంట్ టేబుల్స్ మీద పనిచేయడానికి తీసుకొచ్చినాయి జాయిన్స్. సో ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ టేబుల్లోంచి ఇక్కడికి డేటా వస్తుంది. సరే, అదే లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా కంప్లీట్ గా వస్తుంది. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. అట్లా. రైట్. విల్ సీ అండి. ఎస్, ఫస్ట్ we import the data. Right, close. Right. So ఎక్కడ ఉంది? Yes. Where is my server? This is. Right. నా డేటాబేస్ ఏంటంటే బ్యాచ్ 100. రైట్. సో మీరు డేటాబేస్ లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డేటా ఉందా? వేర్ ఆర్ యువర్ టేబుల్స్? ఇదిగోండి, దిస్ ఈజ్ మై బ్యాచ్ 100. సో టేబుల్స్ లో చూస్తే మీకు అక్కడ స్టూడెంట్ గ్రేడ్స్ అవి ఉన్నాయా? లేవు. స్టూడెంట్స్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన, అంతక్రితం క్రియేట్ చేసిన టేబుల్. ఈ టేబుల్ నేమ్ ఆ టేబుల్ నేమ్ సేమ్ ఉంటే మనకు వస్తుందా? రాదు డేటా. కాబట్టి కొద్దిగా నేమ్ చేంజ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇది క్వరీ. దేన్ని అడుగుతున్నాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీస్ టు ద డేటాబేస్. ఎక్కడుంది మీ డేటాబేస్? ఇదిగోండి, ఈ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లో రోస్, కాలమ్స్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ రో అండ్ కాలం ఏదైతే ఉందో అందులో సెల్, అందులో డేటా ఉంది. దీన్ని అడుగుతున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వరీస్. మరి క్వరీ ఎక్కడ రాస్తాం? SQL ఎడిటర్. వి కామన్లీ కాల్డ్ దీస్ మేనేజ్మెంట్ స్టూడియో, SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అది దట్ ఈస్ ఫర్ మైక్రోసాఫ్ట్. SQL వర్క్ బెంచ్, దట్ ఈస్ ఫర్ MySQL. రైట్. ఎస్, అవే పాయింట్లు అక్కడ ఇచ్చింది. సో స్టూడెంట్స్. రైట్. యూ కెన్ రన్ ఇట్, ఎగ్జిక్యూట్, రైట్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇది మనం అంతక్రితం రాసుకున్న టేబుల్. బట్ ఇప్పుడు వచ్చే టేబుల్ స్టూడెంట్స్ నేమ్ తో ఉంది. వీ కెన్ చేంజ్ ఇట్. సో ఎట్లా పట్టు రావాలి? రైట్ క్లిక్ ఆన్ డేటాబేస్, టాస్క్స్, దెన్ ఇంపోర్ట్ డేటా, దట్ ఈస్ ఫర్ ఎక్సెల్ యాక్సెస్ వాటికి. ఇది ఫ్లాట్ ఫైల్స్ అంటే CSV ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, అట్లాంటి వాటికి. ఫ్లాట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి దెన్ నెక్స్ట్, దెన్ యూ నీడ్ టు లొకేట్ ఆర్ బ్రౌజ్ ద ఫైల్. ఎక్కడుంది? రైట్. ఇదిగోండి స్టూడెంట్స్, సేమ్ నేమ్ స్టూడెంట్స్, ఓపెన్. నేను ఇలా నెక్స్ట్ అని కొట్టాను అనుకోండి, యూ విల్ గెట్ ఎర్రర్. ప్రొవైడెడ్ టేబుల్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మరేం చెప్తుంది? దీనికి నేను ఏదో ఒకటి తగిలిస్తా. ఇది ప్రాజెక్ట్ కాబట్టి P అని పెట్టానండి లాస్ట్ లో. రైట్. ఓకే, దట్స్ ఫైన్. దెన్ నెక్స్ట్. ఎస్. సో ఇక్కడ మీకు ప్రివ్యూ, యూ కెన్ సీ ద ప్రివ్యూ. రైట్. ఓకే, నెక్స్ట్. దెన్ ఇక్కడ మీరు కావాలంటే డేటా టైప్స్ అవి ఏమైనా తర్వాత ఎర్రర్లు సరిగ్గా సింక్ కాకపోతే డేటా టైప్స్ అన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. లైట్ NVAR జనరల్ గా ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది. బట్ ఇక్కడ చిన్న టేబుల్ కాబట్టి నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్. ఫినిష్. రైట్. ఇదిగోండి సక్సెస్. రైట్. దెన్ క్లోజ్. డేటా వచ్చింది. మరి మీకు టేబుల్ కనపడుతుందా? స్టూడెంట్స్ కనపడట్లేదు. దెన్ యూ కెన్ రిఫ్రెష్. రైట్. ఇప్పుడు చూడండి టేబుల్స్. దెన్ మీకు స్టూడెంట్స్ తర్వాత స్టూడెంట్స్ P కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇది ఓల్డ్. రైట్.
ఇప్పుడు మీరు సింప్లీ ఇక్కడ పీ పెట్టి రన్ చేయండి, యూ కెన్ సీ ద టేబుల్. అదిగోండి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, గ్రేడ్ లెవెల్, జీపీఏ, స్కూల్ లంచ్. ఇదిగోండి ఎస్ అంటే 1, 0 అంటే ఫాల్స్. రైట్. అలాగే బర్త్డే, ఈమెయిల్ అడ్రస్. అట్లాగే ఐ వాంట్ టు ఇంపోర్ట్ అనదర్ టేబుల్. ఇక్కడే డేటాబేస్. ఇదిగోండి టాస్క్స్, ఫ్లాట్ ఫైల్. అగైన్ ఇది ఈసారి గ్రేడ్ పట్టుకొద్దాం. వేర్ ఇస్ ఇట్? ఇదండి, ఇది ఓపెన్. దెన్ ఫైన్. ఎస్, యూ కెన్ సీ ద ప్రివ్యూ. నెక్స్ట్. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్. రైట్. ఫినిష్. సో సక్సెస్. రైట్. యా, క్లోజ్. సో మీరు ఒకసారి రిఫ్రెష్ కొడితే ఇక్కడ కూడా చూడొచ్చు. రిఫ్రెష్. సో వేర్ టేబుల్స్, అండర్ టేబుల్స్ చూడండి, ఇక్కడ ఇదిగోండి స్టూడెంట్ గ్రేడ్స్ అండ్ స్టూడెంట్స్ రెండు ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. కావాలంటే ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు. F2 కాపీ, దెన్ పేస్ట్. సో రన్ చేయండి, యూ విల్ గెట్ ద టేబుల్. అదిగోండి మొత్తం 62 రోస్ ఉన్నాయి ఇందులో. రైట్. సింప్లీ మీరు లేదు కోడ్ కూడా రన్ చేయాలంటే కోడ్ కూడా అక్కడ ఉంది. ఓకే. రైట్. ఇప్పుడు దీని మీద నాకు సమ్ సెట్ ఆఫ్ క్వశ్చనైర్స్ ఉన్నాయి. ఏంటవి? రైట్. దీస్ ఆర్ ద వన్స్. యా. ఎస్. సో హౌ టు కామెంట్ 2 hyphens. రైట్. ఎస్. ఇవి ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వ్యూ టేబుల్. నేను టేబుల్ చూడాలి. రైట్. అలాగే లాస్ట్ లో ద బిగ్ 6 అని ఇంకోటి పెడదాం. రైట్. సో నాకు మొత్తం టేబుల్లో డేటా చూడొచ్చు. మనకు తెలుసు కదా ఈ కొరీ ఎట్లా రాయాలో. హౌ టు రైట్ దిస్ కొరీ? సెలెక్ట్ అండ్ ఫ్రమ్. సెలెక్ట్ అంటే ఎక్కడి నుంచి చూస్ చేయాలి. రైట్. ఫ్రమ్ అంటే టేబుల్ నుంచి. చూద్దాం, చూడండి, రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. అదిగోండి స్టూడెంట్స్ అనేది పాత టేబుల్, బట్ మనం ఇప్పుడు పెట్టిన టేబుల్ పి. రైట్. ఇదిగోండి. ఎస్. ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు చేస్తే మొత్తం ఎంటైర్ డేటా వచ్చింది. ఇక్కడ చూడండి కీవర్డ్ ఏంటి? సెలెక్ట్, అలాగే ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి మనం పట్టుకొస్తున్నాం. ఇందులో ఏమొస్తుందండి మీకు? యూ విల్ గెట్ ఆల్ ద కాలమ్స్. ఏంటండి? ఆల్ ద కాలమ్స్ వస్తాయి. మరి అట్లా కదా ఒక పర్టికులర్, నాకు ఏదైనా పర్టికులర్ ఫీల్డ్స్ కావాలనుకోండి, దెన్ సెలెక్ట్. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. రైట్. స్టూడెంట్ నేమ్ అండి. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ జీపీఏ. రైట్. అలాగే స్కూల్ లంచ్ ఎంతమంది తెచ్చుకుంటున్నారు? తెచ్చుకోవట్లేదు. అది కూడా స్కూల్ లంచ్. రైట్. స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉండాలి. ఇది దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఫ్రమ్ ఏ టేబుల్? స్టూడెంట్స్ పి. రైట్. మనకు కావాలనుకుంటే ఇలా సెగ్రిగేట్ చేయొచ్చు. దట్ ఈస్ మన అండర్స్టాండింగ్ పర్పస్. రైట్. ఎగ్జిక్యూటర్. సో ఏముంది? స్టూడెంట్స్ స్పెల్లింగ్ పోయింది చూడండి. స్టూడెంట్స్. రైట్. చూడండి పర్టికులర్ కాలమ్స్. నేను ఫస్ట్ దానిలో నాకు ఓన్లీ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ వచ్చేసాయి. బట్ నాకు నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, జీపీఏ, స్కూల్ లంచ్, ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఇదేంటిదండి? దిస్ ఈజ్ స్పెసిఫిక్ కాలమ్స్. దిస్ ఈజ్ స్పెసిఫైడ్ కాలమ్స్ ఆర్ స్పెసిఫిక్ కాలమ్స్. ఓకే. రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్. ఏం చెప్తున్నారండి? షో ద స్టూడెంట్స్. రైట్. షో ద స్టూడెంట్స్ హూ గెట్ స్కూల్ లంచ్. స్కూల్ లంచ్ ఎవరు తెచ్చుకుంటున్నారో వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తే ఈ 1 ఉన్నాయన్నీ కూడా ఎస్ దే ఆర్ గెటింగ్, 0 ఉన్నాయన్నీ కూడా దే ఆర్ నాట్ గెటింగ్. అంటే నేను ఇక్కడ ఇదే కొరీకి ఫస్ట్ రాసిన కొరీ ఏదైతే ఉందో, ఆర్ ఈ కొరీ ఏదైతే ఉందో, ఒక వేర్ క్లాస్ తగిలిస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సో నేనేం చేస్తున్నాను? దీన్ని కాపీ చేస్తున్నా. రైట్. జస్ట్ కాపీ. ఏం చెప్తున్నాం సార్? ఇలా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడున్న టేబుల్ యాజ్ ఇట్ ఈస్. బట్ నేను దీనికి వేర్ క్లాస్, వేర్ అంటే కండిషన్ అప్లై చేస్తున్నా, క్రైటీరియా అప్లై చేస్తున్నా. ఏంటండి ఇక్కడ? స్కూల్ లంచ్. ఇక్కడ చూడండి, ఇది
రైట్. ఎస్, స్కూల్ లంచ్. స్కూల్ అండర్ స్కోర్ లంచ్ ఈక్వల్ టు 1 అని పెడదాం చూడండి. ఎస్. సో అన్ని వచ్చినాయి చూడండి. రైట్. ఇప్పుడు ఇది స్పెసిఫికేషన్ ఏంటంటే ఇక్కడ నేను ఏం వాడాను, వేర్ అనే క్లాస్ వాడాను. సో ఇదేంటంటే అడిషనల్ ఫిల్టర్. ఇంకా దీనికి అడిషనల్ ఫిల్టర్ కూడా రాయొచ్చు. ఎట్లా అంటే చూద్దాం చూడండి. అడిషనల్ ఫిల్టర్స్. వేర్ అనేది ఫిల్టర్, దట్ ఈస్ ఫైన్. దానికి ఎక్స్ట్రా ఫిల్టర్స్ కూడా మనం వాడచ్చు. రైట్. ఎస్. ఎట్లా అండి? రైట్. పోనీ అదే పట్టుకొద్దాం చూడండి. సేమ్ కొరీ, కాపీ అండ్ పేస్ట్. రైట్. ఏం చెప్తున్నాం సార్, ఇక్కడ లంచ్ వరకు వచ్చాం, దట్ ఈస్ ఫైన్. దీంతో పాటు అండ్ జీపీఏ ఈజ్ గ్రేటర్ దాన్ 3.1 ఆర్ 3.3. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ జీపీఎస్ ఉన్నాయి చూసారా? ఇఫ్ యు సీ రైట్, ఇదిగోండి జీపీఏ 3.0, 3.5, 3.5, 3.3, 2.7, 2.9, 4, 3.7, 2.9. నేనేమంటున్నాను, 3.3 కన్నా ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈజ్ అడిషనల్ ఫిల్టర్. రైట్. ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇంకా తగ్గినాయి చూడండి. ఓన్లీ 3.3 అబోవ్ ఉన్నాయి మాత్రమే వచ్చినాయి. రైట్. ఈ వేర్ క్లాస్, వేర్ అనేది ఫిల్టర్, దానికి ఎక్స్ట్రా ఫిల్టర్, అడ్వాన్స్ ఫిల్టర్ అనమాట. ఇది మనం రాసిన రైట్ సెకండ్. అట్లాగే ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అక్కడ మీరు చూస్తే, సార్ట్ ద స్టూడెంట్స్ అని ఉంటుంది చూడండి. రైట్. సార్ట్ ద స్టూడెంట్స్ బై జీపీఏ. మీరు ఇక్కడ చూస్తే ఎస్, రైట్. ఈ జీపీఏ అనేది ఇది కాలం, గ్రేడ్ లెవెల్ అది. రైట్. జీపీఏ అనేది ఇది కాలం. ఇది కొన్ని 4, 5 మధ్యలో ఎక్కడో ఉన్నాయి, పైన ఎక్కడో కొన్ని 3.5. అంటే ఒక ఆర్డర్ లో సార్ట్ అవ్వలేదు, ఇదర్ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ లేదు అక్కడ. సో వీ వాంట్ టు సార్ట్ ఇట్. అదే సార్ట్ చేయమంటున్నారు వాళ్ళు. రైట్. ఎస్. సార్ట్ ద స్టూడెంట్ బై జీపీఏ. అది ఎలా అండి చూద్దాం చూడండి. రైట్. సో పైన రాసిన కోరినే కాపీ చేద్దాం చూడండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ వరకు కాపీ. రైట్. స్టూడెంట్ నేమ్ జీపీఏ స్కూల్ లంచ్ ఫ్రమ్ స్టూడెంట్స్, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇందాక రాసిన కొరి. రైట్. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఇద్దాం. దీని కంటిన్యూషన్ ఉంది, ఎక్స్ట్రా అడిషనల్ ఫిల్టర్స్ కూడా పెట్టేద్దాం. రైట్. కంప్లీట్ గా ఉంది. సో దీనికి మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే, రైట్, దీని తర్వాత ఎక్కడండి, దీని తర్వాత వేర్ క్లాజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆర్డర్ బై జీపీఏ. సో నేను సింపుల్ గా ఇలా వదిలేసాను అనుకోండి, బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ అసెండింగ్ ఆర్డర్. ఏంటండి, బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ అసెండింగ్. రైట్. అదిగోండి, ఫస్ట్ 3.5, then 3.59, then 3.7, then 4. Ascending is nothing but small to big. So దీనికి మీరు యూ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్. అసెండింగ్ అనే మీరు కీవర్డ్ లాగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ అసెండింగ్ కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. బట్ వెరాజ్ డిసెండింగ్ అంటే వీ షుడ్ మెన్షన్ డిఎస్సి. ఏంటండి డిసెండింగ్, డిఈఎస్సి అట్లా మెన్షన్ చేయాలి. ఎస్. అదిగోండి. రైట్. ఇప్పుడు చూడండి 4 కమ్స్ ఫస్ట్. ఎందుకు, బిగ్ టు స్మాల్. డిసెండింగ్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ టు స్మాల్ కదా. 4, 3.7, 3.5, దెన్ 3.59, దెన్ 3.5. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఒక నోట్ ఏంటంటే, ఆర్డర్ బై sorts the data at this query. We have ఈ కొరీలోనే we have use 4 classes or commands, keywords. ఏంటండి, సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై, ఈ 4 వాడాం. రైట్.
4 వాడాము ఒక్క ఈ కొరీలో. అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు. సెలెక్ట్, ఫ్రమ్, వేరు, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్. బట్ ఎ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. సడన్ గా వేర్ కూడా ఫిల్టరే, హ్యావింగ్ కూడా ఫిల్టరే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే? సో నార్మల్ రోస్ ని ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్. బట్ వెరెవర్ గ్రూప్డ్ రోస్, మీరు గ్రూప్ చేసిన రోస్ ని ఫిల్టర్ చేయాలంటే యూ షుడ్ హ్యావింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్లాంటి మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ పట్టడానికి కారణం ఏంటంటే ఈ డిఫరెన్సెస్ ని చెప్పడమే. రైట్, జీపీఏ. రైట్, అదండి. అలాగే నెక్స్ట్ ఇంకో నోట్ ఏంటంటే ఇప్పుడు కమింగ్ వచ్చే ద నెక్స్ట్ 2 clauses, group by and having, right, are a bit more complex. పై 4 ఇప్పుడు మనం చూసిన 4 ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ ఇండస్ట్రీలో టు అండర్స్టాండ్. ఇదేంటంటే సమ్ ఇఫ్ కి మనకి ఎంత బాగుంటుందో ఆ సమ్ ఇఫ్స్ కి అంతవరకు వెళ్ళొచ్చు, అంతే కదా. పైన ఏం రాసామండి? వేర్ రాసాం, తర్వాత అడిషనల్ ఫిల్టర్ రాసాం. వేరేంటిది? ఒక క్రైటీరియా. అడిషనల్ ఫిల్టర్ ఏంటంటే మోర్ క్రైటీరియా. సమ్ ఇఫ్ లో అంతే కదా, కౌంట్ ఇఫ్ లో అంతే కదా, యావరేజ్ ఇఫ్ లో అంతే కదా, అవే కదా అక్కడ ఉన్నాయి. రైట్. బట్ ఈ గ్రూప్ బై హ్యావింగ్ అనేవి బిట్ కాంప్లెక్స్. ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు నార్మల్ గా పెద్ద ప్రాబ్లం ఉండదు. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నారు? షో యావరేజ్ జీపీఏ ఫర్ ఈచ్ గ్రేడ్ లెవెల్. యావరేజ్ జీపీఏ ఫర్ ఈచ్ గ్రేడ్ లెవెల్ అంటున్నారు. రైట్, ఎట్లాగా? సో సింప్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో అంటే మన ఈ టేబుల్ పి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ మొత్తం డేటా వచ్చింది. ఇక్కడ మొత్తం డేటా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యూ సీ యూ కెన్ సీ ద గ్రేడ్ లెవెల్ అండి. సో ఈ గ్రేడ్ లెవెల్ నాకు ఇక్కడ గ్రేడ్ లెవెల్లో 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 9 ఉంది. మీరు ఎన్నిసార్లు చూసినా అదే రిపీట్ అవుతుంది. రైట్. సో 10 లో నా జీపీఎస్ యావరేజ్ జీపీఏ కావాలి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఓవరాల్ గా 10 లో నా యావరేజ్ జీపీఏ. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ జీపీఏ బై గ్రేడ్ లెవెల్. 10 గ్రేడ్ లో, 11 గ్రేడ్ లో, 12 గ్రేడ్ లో, 9 గ్రేడ్ లో అలా కావాలి. రైట్. ఏదో ఒకదానికంటే వేరే క్లాస్ రాసి ఇచ్చేస్తాం, బట్ నాకు మొత్తం అన్నిటికీ గ్రూప్ కావాలి. అంటే గ్రూప్ చేయాలి రూల్స్ ని. సో ఇది నేర్చుకున్నాం, వెరీ రీసెంట్ గానే నేర్చుకున్నాం ఇది కూడా. సో మళ్ళీ ఒక్కసారి అవన్నీ క్లియర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఏం చెప్పాం ప్రాజెక్ట్ లో? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం మాస్టరు? ఎస్క్యూఎల్ ఈజ్ ఎ స్కిల్ దట్ ఎవ్రీ డేటా ప్రొఫెషనల్ షుడ్ హ్యావ్ ఇట్. షుడ్ కాదు, మస్ట్ హ్యావ్ ఇట్. మీరు అందుకే కదా ఇప్పుడు ఈరోజు ఫైనాన్స్ ఫీల్డ్ లో కూడా మీరు బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇలాంటి మన ఫైనాన్స్ ఫీల్డ్ నాన్ ఐటీలో కూడా దే షుడ్ నో ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొరీస్ రాస్తూ ఉంటారు. రైట్. సో ఎందుకు రాశాం? అందుకే రాశాం. రైట్. సో రైట్, చూడండి ఏం చెప్తున్నారు. రైట్, ఇక్కడ గ్రేడ్ లెవెల్. గ్రేడ్ లెవెల్ ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ షో ద యావరేజ్ జీపీఏ. యావరేజ్ ఫార్ములా రాస్తాం. అగ్రిగేట్ ఫంక్షన్. రైట్, కాలం ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్. రైట్. సో ఎట్లా రాయాలి? ఇదేని మొత్తం ఇచ్చింది, బట్ నాకేం కావాలి? వీ వాంట్ టు నో ద యావరేజ్ జీపీఏ ఫర్ ఈచ్ గ్రేడ్ లెవెల్. అది కావాలి నాకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశానండి కొరీ. సెలెక్ట్ గ్రేడ్ లెవెల్, కరెక్ట్ అయిన స్పెల్లింగ్, కామా జీపీఏ ఫ్రమ్ స్టూడెంట్స్ పి. రైట్, దట్ ఈస్ అవర్ టేబుల్. పాత టేబుల్ ఎందుకు డిలీట్ చేయడం అని ఉంచాను. సో ఇప్పుడు మీరు చూస్తే నాకు ఓన్లీ 2 కాలమ్స్ మెన్షన్ చేశాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ గ్రేడ్ లెవెల్ జీపీఏ. ఇక్కడ 10 లో ఇక్కడ ఇంత జీపీఏ ఉంది, ఇక్కడ 10 లో ఇంకోటి. బట్ నాకేంటి యావరేజ్ కావాలంటే ఇవన్నీ టోటల్ చేసి మీకు 10 3 టైమ్స్ వస్తే బై 3 వేయాలి, 10 4 టైమ్స్ వస్తే బై 4 వేయాలి, అంతేనా? రైట్. సో యావరేజ్ అంటే అంతే కదా. రైట్. సో అది ఐ షుడ్ ఫైండ్ ఇట్. బట్ ఇక్కడ వచ్చిందా? నాకు జస్ట్ కాలమ్స్ నాకు చూపించాయి, అంతేగాని రాలేదు. సో దీనికి ఏం చేయాలండి నేను? రైట్, సెలెక్ట్ గ్రేడ్
గ్రేడ్ లెవెల్ కామా ఏవిజి జిపిఏ. ఇది మనకు తెలుసు, ఏవిజి అనేది యావరేజ్ ఫార్ములా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టూడెంట్స్ టీ. రైట్. మరి ఇలా రాస్తే విల్ ఇట్ వర్క్ అండి? నో, నెవర్. సో ఏం చేయాలి? ఈ రూల్ నేను గ్రూప్ బై ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పా. ఈ ఒక్క రూలే కాదు, ఆల్మోస్ట్ 5 to 6 రూల్స్ చెప్పాను నేను. 5 to 8 రూల్స్ అనుకుంటా చెప్పాను ఎప్పుడు వాడాలి. సో వీ మస్ట్ మెన్షన్ గ్రూప్ బై. గ్రూప్ బై కాలం ఏది ఉండాలి? ఇదిగోండి, ఈ కాలం అయి ఉండాలి. రైట్. ఒక అగ్రిగేట్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ. దట్ మే బి సమ్, దట్ మే బి కౌంట్, దట్ మే బి మినిమం, దట్ మే బి మాక్సిమం, దట్ మే బి యావరేజ్. రైట్. గ్రేడ్ లెవెల్. రైట్. ఎస్. ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు వచ్చినాయి చూడండి, మీకు ఎక్కడన్నా గ్రేడ్స్, ఎక్కడన్నా గ్రేడ్ లెవెల్స్ మీకు రిపీట్ అయినాయా? 9 వన్ టైమే వచ్చింది, 10 వన్ టైమే వచ్చింది, 11 వన్ టైం వచ్చింది, 12 వన్ టైమే వచ్చింది. ఎక్కడ రిపిటేషన్ లేదు. ఎందుకు? నేను గ్రూప్ చేశాను. అదే ఈ క్వరీ చూస్తే, ఇఫ్ యు సీ దిస్ క్వరీ, మీకు రిపిటేషన్ ఉంది చూడండి. 10 మల్టిపుల్ టైమ్స్, 9 మల్టిపుల్ టైమ్స్, 12 మల్టిపుల్ టైమ్స్, ఇట్లా రిపిటేషన్ ఉంది. రైట్. ఎందుకు ఇక్కడ రిపిటేషన్ ఎందుకు లేదంటే, మనం గ్రూప్ చేసి వాటి యావరేజ్ పట్టుకొచ్చాం. 3.4, 3.14, 3.05, 3.16. రైట్. సో నాకు వచ్చింది. సో గ్రేడ్ లెవెల్. రైట్. అట్లాగే దీనికి ఇంకొంచెం, ఇప్పుడు ఈ ఆర్డర్లో ఉన్నాయా? నో. గ్రూప్ బై ఇచ్చాం, బాగానే ఉంది, దట్స్ ఫైన్. 3.4, దెన్ అగైన్ 3.1, 3.0, 3.1. అఫ్ కోర్స్ ఇట్ డిసెండింగ్ లో వచ్చింది. రైట్ అనుకుందాం. సో దీన్ని మనం కూడా ఆర్డర్లో చేంజ్ చేద్దాం. చూడండి. రైట్. ఏంటది? నెక్స్ట్ సెలెక్ట్ గ్రేడ్. పైన కొరి కాపీ చేద్దాం. చూడండి, కాపీ పేస్ట్. రైట్. ఇక్కడ వరకు ఓకే. గ్రూప్ బై, గ్రేడ్ లెవెల్. సో ఆర్డర్ బై, అది డిసెండింగ్ లో ఉంది. బై డిఫాల్ట్ ఎలా సార్ట్ అవ్వాలి? ఆర్డర్ బై గ్రేడ్ లెవెల్. రైట్. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి, 34, 314, 305. రైట్. అలాగే 316, 14, 105, 16. ఒక్క నిమిషం. రైట్. ఆర్డర్ బై గ్రేడ్ లెవెల్. గ్రేడ్ లెవెల్. సో దీన్ని అసెండింగ్ పెట్టండి. అసెండింగ్. ఓకే. ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు అసెండింగ్. సో నేను గ్రేడ్ లెవెల్కి రాస్తున్నాను అండి. గ్రేడ్ లెవెల్ అంటే కరెక్టే కదా. నేను రాసింది గ్రేడ్ లెవెల్, నేను ఇక్కడ చూసేది యావరేజ్ చూస్తున్నా. సో అందుకే మీకు అది నాకు ఏంటో పొరపాటు కనపడుతుంది అనిపిస్తుంది నాకు. సో రాసింది నేను గ్రేడ్ లెవెల్ అంటే ఐ షుడ్ సీ హియర్. అసెండింగ్ అంటే 9, 10, 11, 12. రైట్. సో బై డిఫాల్ట్ ఏమొస్తుంది? మీరు రాకపోయినా యూ షుడ్ గెట్ ఇట్ అసెండింగ్ ఓన్లీ. బై డిఫాల్ట్ ఇట్ కమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అదే నేను ఇఫ్ ఐ చేంజ్ టు డిసెండింగ్, దెన్ ఇప్పుడు చూడండి, 12 కమ్స్ ఫస్ట్, 12, 11, 10, 9. అట్లా. మరి ఇక్కడ నేనేం రాశానండి? గ్రూప్ బై రాశాను, ఆర్డర్ బై రాశాను, సెలెక్ట్ రాశాను, ఫ్రమ్ రాశాను. చూడండి ఎన్ని ఉన్నాయో. సెలెక్ట్, ఫ్రమ్, గ్రూప్ బై, సో మెనీ. అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా ఇవన్నీ క్వరీస్ లో వాడతాం. సో ఇప్పుడు అదే రాస్తున్నాం చూడండి. సో గ్రూప్ బై, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? గ్రూప్ బై దగ్గర కదా, దాని మీద రాద్దాం. చూడండి, గ్రూపింగ్ బై వాట్ ఎవర్ I want to see in each row. So comment చేద్దాం చూడండి. How to comment? 2 hyphens. Each row, and then I select whatever. కిందకి తీసుకురండి. And whatever I am grouping by
along with same way, right? అట్లాగే that I am aggregating the data for each group, right? Yes. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇన్ దిస్ కేస్ ఇప్పుడు మనం ఇక్కడ చేసిన దానిలో ఏం చేసాం సార్, ఇది గ్రూపింగ్ బై వాట్ ఎవర్ ఐ వాంట్ టు సీ ఇన్ ఈచ్ రో. నేను ఈచ్ రోలో ఏదైతే చూద్దాం అనుకుంటున్నాను అది, అండ్ దెన్ ఐ సెలెక్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ గ్రూపింగ్ బై అలాంగ్ విత్ ద సేమ్ వే. గ్రేడ్ లెవెల్లో గ్రూప్ గ్రేడ్ బై చేద్దాం అనుకున్నాను, అలాగే గ్రూప్ బై కూడా గ్రేడ్ లెవెలే. అది ఇక్కడ మనం రాయాల్సిన పద్ధతి. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ రాయాలి. అలాగే మన అగ్రిగేషన్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఈ గ్రూప్ బై గురించి చెప్పిన చోట అక్కడ నేను 6 to 8 రూల్స్ చెప్పాను. ఒక్కసారి ఆ క్లాస్ చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే, ఇన్ దిస్ కేస్ వి యూజ్ యావరేజ్ అగ్రిగేషన్. ఏంటండి ఇక్కడ అగ్రిగేషన్ ఏంటిది? అగ్రిగేషన్ ఈజ్ యావరేజ్. అగ్రిగేషన్ యావరేజ్, right? So but we can also use like min, max, అట్లాగే సమ్, కౌంట్, ఇవి కూడా వాడచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, షో ద గ్రేడ్ లెవెల్స్ విత్ an average GPA below 3.3 having, రైట్? ఇప్పుడు మీకు ఏం వచ్చినాయి? యావరేజ్ వచ్చింది, రైట్? యూ కెన్ సీ యావరేజ్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యావరేజ్ అనేది వచ్చింది, రైట్? బట్ బిలో 3.3 ఉన్నాయి మాత్రమే చూపించాలి, అంతకన్నా పెద్దవి ఉన్నాయి, అంతకన్నా అబోవ్ ఉన్నాయి చూపించొద్దు, రైట్? వేర్ ఇస్ అండి యావరేజ్ GPA. So as AVG, alias name GPA. So ఇప్పుడు రన్ చేయండి. సో యూఆర్ గెటింగ్ కాలమ్ నేమ్. అందుకృతం కాలమ్ నేమ్ లేదు, ఇది alias నేమ్ ఇచ్చామన్నమాట. దట్స్ ఫైన్, రైట్? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ రైట్ క్లోజ్. నాకు ఇది కావాలి, ఫిఫ్త్ వన్ కావాలి. ఏంటంటే, షో ద గ్రేడ్ లెవెల్స్ విత్ అన్ యావరేజ్ GPA బిలో 3.3. ఎట్లా రాస్తామండి? పై కోరి కాపీ చేయండి, కాపీ. సో ఇందాక వేర్ రాసినప్పుడు ఒక్కసారి మీరు పైకి వెళ్ళి చూస్తే, ఇక్కడ వేర్ రాసినప్పుడు ఇక్కడ ఎక్కడ గ్రూప్ చేయలే నేను. నార్మల్ రోస్ మీద ఫిల్టర్ అప్లై చేశాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, షో ద గ్రేడ్ లెవెల్స్ విత్ యావరేజ్ GPA. ఇది ఏంటంటే, యావరేజ్ GPA ఎలా వస్తుంది? మీరు రోస్ ను గ్రూప్ చేస్తే వస్తుంది. అంటే హియర్ ఇది ఫిల్టరే. బిలో 3.3 అనేది ఇట్స్ ఎ క్రైటీరియా, ఇట్స్ ఎ ఫిల్టర్. బట్ దిస్ టైమ్ వీఆర్ అప్లయింగ్ ఆన్ గ్రూప్డ్ రోస్, కాబట్టి వీ షుడ్ గో విత్ హ్యావింగ్. హ్యావింగ్ గురించి ఏం చెప్పాము, రైట్? ఒక్కసారి ఆ క్లాస్ చూడాలి మళ్ళీ, రైట్? ఎస్. ఏంటంటే ఇది కొరీ, రైట్? దిస్ ఇస్ ద ఎంటైర్ కొరీ. మరి నేను ఇప్పుడు ఎక్కడ రాయాలి? ఇక్కడ ఆర్డర్ బై ఉంది, హ్యావింగ్ అని ఇక్కడ రాయకూడదు, హ్యావింగ్ ఈజ్ ఆల్వేస్ ఈ గ్రూప్ బై తర్వాతే రావాలి, రైట్? గ్రూప్ బై తర్వాతే రావాలి. హ్యావింగ్ AVG, రైట్? ఏంటండి యావరేజ్ కదా, AVG, రైట్? ఏంటిది అది? GPA. యావరేజ్ GPA షుడ్ లెస్ దాన్ 3.3. సో ఈ ఆర్డర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సెలెక్ట్ ఫస్ట్, కమ్స్ ఫస్ట్, దెన్ ఫ్రమ్, దెన్ వేర్, అలా వస్తాయి అన్నమాట. గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. ఆర్డర్ అనేది లాస్ట్ లో ఉండాలి ఎప్పుడు కూడా, రైట్? సో గ్రేడ్ లెవెల్. సో దీన్ని కొద్దిగా రన్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఇక్కడ ఓవరాల్ గా మనకి 4 ఎంట్రీస్ కనపడుతున్నాయి, 4 రోస్ కనపడుతున్నాయి. యూఆర్ సీయింగ్ 4 రోస్, రైట్? ఇప్పుడు 3.3
రైట్, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? ఓన్లీ జస్ట్ 3నే వచ్చినాయి. ఏంటండి, ఓన్లీ జస్ట్ 3నే కనపడ్డాయి. అంటే ఫిల్టర్ అయిపోయింది 3.3 బిలోనే. ఏమైనా 3.3 కూడా లేదు. రైట్. ఈ ఆర్డర్ బై అనేది ఈ హ్యావింగ్ అనేది గ్రూప్డ్ రోస్ కోసం. అదే ఇక్కడ రాస్తున్నానండి, చూడండి. ఇది క్వరీస్ తో పాటు ఇందులో నోట్స్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే, సో యూ షుడ్ గో త్రూ ఇట్ అండ్ యూ షుడ్ రీడ్ ఇట్. మీరు తెలుసుకోవాలి అది కూడా. సో నోట్, ఇన్ దిస్ కేస్ యూజ్ హ్యావింగ్ యూజ్ చేసాం కదా. ఎక్కడ? ఎట్ this point you might be thinking, why am I not using the where class ఎందుకు వాడకూడదు? But however, in this case we are not just filtering our raw data, అంటే it's not grouped rows. We are filtering group by data. That is point. సో కాబట్టి హ్యావింగ్ పిక్చర్ లోకి వచ్చింది. నోట్ ఏంటండి? నోట్, ఎనీ టైమ్ యు ఆర్ ఫిల్టరింగ్ గ్రూప్ బై డేటా, we should use having class. Okay, right. We should use having class. అలాగే ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, we should use having class after group by. That is important. రైట్. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఆ 6 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. రైట్. అలాగే ఇంకొక నోట్ ఏంటంటే, ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి చదువుకుంటే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. హ్యావింగ్ క్లాస్ that allows you to filter any group by data. అంటే గ్రూప్డ్ రోస్ మీద రాస్తాం. అఫ్ కోర్స్ బోత్ వేర్ అండ్ హ్యావింగ్ బోత్ ఆర్ ఫిల్టర్స్, బోత్ ఆర్ క్రైటీరియాస్, బోత్ ఆర్ కండిషన్స్. బట్ వాడే సందర్భం వేరు. వేర్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ అన్గ్రూప్డ్ రోస్, నార్మల్ రోస్ ను ఫిల్టర్ చేయడానికి, నార్మల్ రోస్ మీద క్రైటీరియా అప్లై చేయడానికి. బట్ హ్యావింగ్ అనేది గ్రూప్డ్ రోస్ కోసం. రైట్. గ్రూప్ బై డేటా టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్. రైట్. యా. అలాగే ఇండస్ట్రీలో ద బిగ్ 6 అని, రైట్, ఇక్కడ ఉందో చూడండి. బిగ్ 6 కీవర్డ్స్ అని అంటాం వీటినే. ఏంటవి? సెలెక్ట్, అలాగే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫ్రమ్, అలాగే వేర్ తీసుకెళ్ళి ముందు పెట్టలేం, సెలెక్ట్ కన్నా ముందు పెట్టలేం. సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ వస్తుంది, ఫ్రమ్ తర్వాత వేరు, దెన్ ఒకవేళ తర్వాత గ్రూప్ బై, దెన్ హ్యావింగ్. రైట్. అలాగే ఆర్డర్ బై ఆల్వేస్ కమ్స్ లాస్ట్. ఆర్డర్ బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎస్. So far we have covered these 6 అండి keywords. అలాగే these 6 keywords నోట్. ఏం చెప్తున్నారండి? నోట్. These are the
6 keywords that we are going to be using again and again. చాలా సార్లు వాడతాం ఇది when writing queries. When writing SQL queries or code, right? So కాబట్టి we must be careful with all these 6 keywords. ముఖ్యంగా select from where అక్కడ దాకా బాగానే ఉంటుంది, we don't have any problem. బట్ గ్రూప్ బై హ్యావింగ్ వచ్చేటప్పుడు స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఆర్డర్ అనేది ఎక్కడ పెట్టాలి, రైట్? అది మనం ఉన్న సినారియోని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి ఇంకో చిన్న మీనింగ్ ఇస్తాను చూడండి. సెలెక్ట్, చూజ్ కాలమ్స్, అలాగే ఫ్రమ్, చూజ్ టేబుల్స్, వేర్, ఎందుకు ఫిల్టర్ అన్గ్రూప్డ్ రోస్. అలా చదివేసుకుంటే గ్రూప్ ఇక తిరగలేదు. అన్గ్రూప్డ్ రోస్, మరి గ్రూప్ బై, గ్రూపింగ్ ద రోస్, గ్రూప్ చేయడం కోసం గ్రూప్ రోస్, రైట్? హ్యావింగ్, ఇది ఎందుకండి ఫిల్టర్ గ్రూప్డ్ రోస్, ఫిల్టర్ జస్ట్ గ్రూప్డ్ రోస్, దట్ ఈస్ ద డిఫరెన్స్. అట్లాగే ఆర్డర్ బై, ఇది ఎందుకు సార్టింగ్, సార్ట్ రోస్, రైట్? ఇది లెక్క, రైట్? అలాగే వన్ మోర్ నోట్. సో టైం ఎంత అయిందండి? ఇది సింగిల్ షాట్ లో ఫినిష్ చేద్దామని చూస్తానండి. ప్లీజ్ బేర్ మీ సమ్ మోర్ టైం. సో నోట్, అక్కడికి కొంత నోట్స్ ముందే రాశాను, అయినా సరే స్టిల్ టేక్స్ టైం. నోట్ ఏంటంటే గ్రూప్ బై, ఈ నోట్స్ ఇంపార్టెంట్ చదువుకోవడానికి. గ్రూప్ బై ఏం చేస్తుంది సార్? allows your data within your table and aggregate them in some way, right? అట్లాగే మరి హ్యావింగ్, రైట్? హ్యావింగ్ ఏం చేస్తుంది? allows you to filter your data or your group by data, grouped data, group by data, రైట్? అట్లాగే ఆర్డర్ బై ఏం చేస్తుంది? allows, మోస్ట్ కామన్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇవి. allows you to sort your data. సో వీటి మీద ఈ ఒక్క ప్రాజెక్ట్ విల్ ఆన్సర్ మెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మిమ్మల్ని షూట్ చేసే క్వశ్చన్స్ కి చాలా వాటికి ఇందులో ఉంది. ఈ నోట్స్ దగ్గరగా చక్కగా పెట్టుకుని, ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకుని మీరు అప్పుడప్పుడు చూస్తున్నారంటే మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది, రైట్? అట్లాగే నోట్ ఏం చెప్తున్నారు? వన్ ఇంట్రెస్టింగ్ thing about SQL is when you are writing your SQL queries, your clauses always have to be in this order. ఈ ఆర్డర్ లో ఉండాలి. నేను పైన రాసిన ఆర్డర్ ఏదైతే ఉందో మస్ట్ బి ఇన్ దిస్ ఆర్డర్, రైట్? అండ్ అసలు ఈ ప్రాజెక్ట్ చెప్పడం ఉద్దేశమే అది. అండ్ we don't have to include ఆల్ దీస్. ఈ ఆర్డర్ లో ఉండాలని అన్ని కూడా కొరీలో అన్ని 6 keywords కొరీలో కంపల్సరీ రాయాలంటే నో, we don't include all these clauses in each
one of our SQL query. SQL queries. Queries are Korea. Each one of అంటే ప్రతి ఒక్క దానిలో ప్లూరల్ ఒకటి కొరి రాయకూడదు, ప్లూరల్ రాయాలి. రైట్? ఎస్. ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ నోట్స్ అండి, మీ అందరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇచ్చాను. అలాగే ఇక్కడ వీ హ్యావ్ సమ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక్కొక్క సినారియో ఇలా వచ్చింది. ఏంటది? వ్యూ all the data in our table and sort the data. ఇది క్వశ్చన్. మొత్తం డేటా అంతా చూడాలి, సార్ట్ కూడా చేయాలి. మరి అలాంటప్పుడు నా 6 keywords లో ఏం వాడతా నేను? సెలెక్ట్. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఫస్ట్ వన్, ఫస్ట్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్, ఎందుకు? టేబుల్ నుంచి చూస్ చేయాలి కాబట్టి దట్ ఈస్ నెక్స్ట్. మరి మధ్యలో గ్రూప్ బై ఉంది, హ్యావింగ్ ఉంది, వేర్ ఉంది. I don't require it. ఈ సినారియో ప్రకారం నాకు అవసరం లేదు. సో ద లాస్ట్ వన్ ఆర్డర్ బై. సో ఇది ఆర్డర్. ఓకే, ఇట్లా సినారియోని బట్టి. అంతేగాని ఆర్డర్ బై తీసుకొచ్చి నేను ఫస్ట్ పెడతానంటే ఇట్ విల్ నాట్ వర్క్. రైట్? నోట్ ఆల్ దీస్ కీ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ in the majority of our SQL queries. వాడతాం కదా? రైట్, అది అసలు విషయం. రైట్, అట్లాగే we have some more అండ్ అలాగే more SQL కాన్సెప్ట్స్ ఇంకొన్ని ఉన్నాయి, ఫినిష్ చేస్తానండి. కొంచెం టైం తీసుకున్నా సరే ప్లీజ్, ఎందుకంటే దీన్ని సగంలో ఆపలేను. పైగా మన వీకెండ్ క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ సాటర్డే. రైట్? సో ఇంకా మోర్ ఏంటంటే, రైట్, సమ్ స్పెషల్ కీవర్డ్స్ న్యూ కొరీ తీసుకుందాం. మోర్ SQL కాన్సెప్ట్స్. రైట్, ఏంటండి అవి? యా, సమ్ స్పెషల్ కీవర్డ్స్ అండి, స్పెషల్ కీవర్డ్స్. రైట్, ఏంటది? లైక్ టోపెన్. ఇదే మీకు వర్క్ బెంచ్ లో అయితే దట్ ఈజ్ లిమిట్ అని ఉంటుంది అక్కడ, MySQL వర్క్ బెంచ్ లో. రైట్, ఇది ఒక కీవర్డ్. అట్లాగే ఎస్, కౌంట్. రైట్, అట్లాగే డిస్టింక్ట్, ఇది కూడా యూనిక్ వాల్యూస్. రైట్, దీస్ 3 keywords are used very often outside of the ఈ బిగ్ 6 keywords ఏవైతే ఉన్నాయో అవి కాకుండా. రైట్, వెరీ ఆఫెన్ ఇవి కూడా వాడతాం. రైట్, ఎస్, ఏంటి అది సంగతి? రైట్, నోట్. We are going to use these keywords to modify existing queries. ఎగ్జిస్టింగ్ క్వరీ యొక్క రిజల్ట్ ని మోడిఫై చేయటం కోసం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఫస్ట్ సినారియో ఏంటంటే, వ్యూ ద టేబుల్. రైట్, వ్యూ ద టేబుల్. రైట్, మనం ఇది ఫస్ట్ సినారియో. దీనికోసం ఏం రాస్తాం సార్? సెలెక్ట్. చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ పిక్ అన్నాం అనుకోండి, ఏమొస్తుంది సార్? ఐ గెట్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ స్పెల్లింగ్ తప్పు, స్టూడెంట్స్. రైట్, స్టూడెంట్స్.
రైట్, అది కూడా మొత్తం డేటా వచ్చింది. రైట్, అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇదే టాప్ 5 మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ 16 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఓన్లీ టాప్ 5 ఆర్ టాప్ 2 అంటున్నా. సో ఏం జరుగుతుంది? సో యూ గాట్ ఓన్లీ 5 రికార్డ్స్. ఇదే MySQL అయితే లాస్ట్ లో లిమిట్ అని చెప్పి ఇక్కడ 5 రాస్తాం ఆర్ 10 రాస్తాం. బట్ ఈ కీవర్డ్ SQLs ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయండి. అదర్ దాన్ అన్ని క్వరీస్ సేమే MySQL కి ఇక్కడికి, అలాగే సమ్ అదర్ SQLs. సో MySQL తో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే SQL Server, MySQL ఆర్ ద మోస్ట్ పాపులర్ వన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏది గొప్ప అంటే కాదు. సో మనం మైక్రోసాఫ్ట్ SQL Server ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, MySQL ఫ్రమ్ Oracle, రైట్? అట్లాగా Oracle కూడా కాదు, ఆడు కొనుక్కున్న తర్వాత వాడు క్యాప్చర్ చేశాడు, రైట్? సో అట్లాగా. సో ఈ కొరీకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఇది తీసేశారు అనుకోండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అన్ని రోస్, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ యూ విల్ గెట్ ఇట్. చూడండి 16 రోస్ ఓవరాల్ గా ఎన్ని ఉంటే అన్ని ఫీల్డ్స్, అన్ని 16 రోస్ వచ్చినాయి. బట్ ఇక్కడ మీకు ఓన్లీ 5, రైట్? అట్లా 5 రోస్. సో ఇది కూడా కీ. అంటే యాక్చువల్ గా ఈ క్వరీ యొక్క ఎగ్జిస్టింగ్ రిజల్ట్ ని ఈ కీవర్డ్ చేంజ్ చేసిందా లేదా? రైట్, అదే కదా మనం చెప్పుకున్నాం. ఏంటి? These 3 keywords are used very often outside the big 6. Okay, we are going to use these keywords to modify the existing queries. Right? Yes. అట్లాగే ఇంకా మీరు ఇక్కడ క్వరీస్ చాలా రాయొచ్చు. ఏంటండి? సెలెక్ట్ పైనదే కాపీ చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే, రైట్? ఎక్కడ ఏంటండి రాద్దాం చూడండి. టాప్ 5 నాకు అన్ని కాలమ్స్ కూడా వద్దు. ఫ్రమ్ స్టూడెంట్స్ P, ఆర్డర్ బై కీవర్డ్, మళ్ళీ ఆర్డర్ బై ఐడి ఉంది కదా, స్టూడెంట్ ఐడి అసెండింగ్ డిసెండింగ్. అక్కడ ప్రస్తుతం మీరు బై డిఫాల్ట్ చూస్తే ఐడి అసెండింగ్ లో ఉంది, రైట్? ఇఫ్ ఐ రైట్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్. ఇక్కడ తప్పు ఎక్కడ పోయింది? ఈ ఆర్డర్ బై ఫస్ట్ ఇక్కడ దాకా రన్ చేయండి. స్టూడెంట్స్, రైట్? ఎస్, ఫ్రమ్, ఓకే, ఫైన్. ఫ్రమ్ స్టూడెంట్స్ ఎక్కడ పోయింది సార్ చెప్పండి? ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇక్కడ దాకా రన్ చేయండి, తెలిసిపోతుంది. అక్కడే పోయింది. సెలెక్ట్ టాప్ 5. నేను అక్కడ స్టార్, యూ షుడ్ రైట్ స్టార్. టాప్ 5 అంటే రాదు కదా, ఇక్కడ అన్ని కాలమ్స్ మెన్షన్ చేయండి, రైట్? దెన్ యు ఆర్ గెటింగ్ 1 2 3 4 5, రైట్? ఇప్పుడు దీన్ని నేను డిసెండింగ్ లో పెడుతున్నాను చూడండి, DESC, రైట్? సో నా ఇప్పుడు చూడండి కింద నుంచి మొత్తం మీకున్న రోస్ లో 16 15 14 13 12 అట్లా. సో అట్లాగే ఆర్డర్ బై కీవర్డ్, ఇక్కడ కూడా లాస్ట్ లోనే వాడని కీవర్డ్, ఆ ఆర్డర్ అనేది పోతుంది, రైట్? అది పోకూడదు, రైట్? అట్లాగే వన్ మోర్, ఎస్, ఇంకోటి ఏంటంటే, రైట్, ఇంకా కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ అనేది అన్ని కాలమ్స్ కి రాశానండి, అట్లా కాదు, కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ కి రాద్దాం. సెలెక్ట్, రైట్? టాప్ 5, దెన్ నాకు ఐడి కామా స్టూడెంట్ నేమ్. ఏంటండి? స్టూడెంట్ నేమ్, కరెక్టేనా? స్టూడెంట్ ఎందుకు ఎన్ని వస్తుంది పద్దాక? స్టూడెంట్ నేమ్, రైట్? నెక్స్ట్ GPA, నెక్స్ట్ స్కూల్ లంచ్, రైట్? ఫ్రమ్ స్టూడెంట్స్ P, రైట్? కావాలంటే మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు, రైట్?
సో మళ్ళీ పోయింది. స్టూడెంట్స్ ఎందుకు ఎన్నబడుతుంది? రైట్, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్ కాలమ్స్ వచ్చినాయి, టాప్ 5. మళ్ళీ యూ కెన్ రైట్ ఆర్డర్ బై, అట్లా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్. అట్లాగే అనదర్ కీవర్డ్ ఈజ్ కౌంట్. అనదర్ కీవర్డ్ ఏంటండి? దట్ ఈజ్ కౌంట్. ఇప్పుడు మనం పైన రాసింది ఏంటిది? టాప్ ఎన్. రైట్, కౌంట్. ఎక్కడండి? ఎస్, యా, టాప్ ఎన్. యా, ఇక్కడ. దిస్ ఈస్ ఫర్ టాప్ ఎన్. రైట్, ఎస్. అట్లాగే వన్ మోర్, కౌంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ షో స్టూడెంట్స్ హూ, స్మాల్ చూడండి, షో స్టూడెంట్స్ హూ గెట్ స్కూల్ లంచ్. ఇదేంటండి? మన సెకండ్ కొరీ యాక్చువల్ గా ఇది. రైట్, లంచ్ ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళని చూపించమన్నారు ఈ కొరీలో. షో స్టూడెంట్స్ హూ గెట్ లంచ్ బాక్స్. రైట్, దానికి మనం ఏం రాసాం అక్కడ? సెలెక్ట్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్, ఓకే, జీపీఏ, ఇవన్నీ. అలాగే స్కూల్ లంచ్. రైట్. సో ఈ 3 కాలమ్స్ తీసుకుంటున్నాం. అందులో ఫ్రమ్ స్టూడెంట్స్ టీ. సో ఇలా రాస్తే ఏమొస్తుంది? ఆ 3 కాలమ్స్ వస్తాయి మీకు. రైట్, దోస్ 3 కాలమ్స్. స్టూడెంట్ నేమ్, జీపీఏ, స్కూల్ లంచ్. ఇక్కడ 1 అంటే ఎస్ అని, 0 అంటే నో అని. బట్ నాకేం కావాలి? లంచ్ తెచ్చుకునే వాళ్ళు మాత్రమే. సో దానికోసం మనం ఏం రాసాం అక్కడ? వేర్ స్కూల్ లంచ్ ఈక్వల్ టు 1. అలాగే ఇంకో ఎక్స్ట్రా అడిషనల్ ఫిల్టర్ కూడా రాసాం, దట్ ఈస్ అండ్ జీపీఏ ఈజ్ గ్రేటర్ దాన్ 3.3. అక్కడ బిలో రాసినట్టున్నాం. రైట్, ఇట్లా రాస్తే ఫిల్టర్ జరుగుతుంది అక్కడ. సో గ్రేటర్ దాన్ 3.3 పైన ఉన్నాయో వచ్చినాయి. బట్ నాకు ఏం చెప్తున్నారంటే, బాబు ఈ డీటెయిల్స్ అన్ని నాకొద్దు, వీళ్ళ కౌంట్ కావాలి. ఐ షుడ్ గెట్ ద కౌంట్. ఐ నీడ్ కౌంట్, దట్స్ ఫేర్ ఎనఫ్ అని అంటున్నారు. అంటే ఏం చేయాలి? సింప్లీ ఇదిగోండి, దీన్ని నేను కామెంట్ చేశాను. ఫ్రమ్ స్టూడెంట్స్ ఏం వద్దు నాకు డీటెయిల్స్, నేను ఇది కామెంట్ చేశాను. సో ఇక్కడ ఏం రాస్తున్నాను? జస్ట్ కౌంట్ ఆఫ్ స్టార్. అన్ని ఎన్ని వస్తే అన్నిటికీ కౌంట్ ఇవ్వమని చెప్తున్నాం. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి ఎంట్రీస్, 4 రోస్ ఉన్నాయి. సో విల్ గెట్ 4. రైట్, ద ఆన్సర్ ఈజ్ 4. సో కౌంట్ వీఆర్ యూజింగ్ లైక్ దిస్. రైట్. అట్లాగే వన్ మోర్ అండి, డిస్టింక్ట్. డిస్టింక్ట్ కూడా ఉంది, ఇది కూడా వాడతాం. దిస్ ఇస్ ఆల్సో వన్ కీవర్డ్. ఆ 6 కీవర్డ్స్ కాకుండా ఈ టాప్ ఎన్, కౌంట్, డిస్టింక్ట్, ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా వాడతాం. ఎక్కడ? డేటా ఎనాలిసిస్ లో. రైట్. అట్లాగే ద అదర్ వన్ ఈజ్ డిస్టింక్ట్. రైట్, ఏం చెప్తున్నారు? సో ఇక్కడ సినారియో ఏంటో చూద్దాం, చూడండి. సార్ట్ ద స్టూడెంట్స్ బై జీపీఏ. జీపీఏ ఆధారంగా స్టూడెంట్స్ ని సార్ట్ చేయమంటున్నారు. సార్ట్ ద స్టూడెంట్స్ బై జీపీఏ. మనం సార్ట్ చేయాలంటే ఏంటి? వీ హ్యావ్ ఆర్డర్ బై. రైట్, వీ హ్యావ్ ఆర్డర్ బై. ఏంటి అవర్ కొరీ అక్కడ రాసింది మనం? రైట్, సెలెక్ట్, ఓకే, జీపీఏ, అది దాని మీద అది కావాలి కాబట్టి దాని త్రూ మనం సార్ట్ చేయాలి కాబట్టి ఫ్రమ్ స్టూడెంట్స్ ఏంటంటే ఫ్రమ్ స్టూడెంట్స్ టీ. సో చూడండి, ఇక్కడ మీకు విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్ ఉన్నాయి 3. ఎన్నిసార్లు వచ్చింది? మెనీ టైమ్స్, 4. ఆఫ్ కోర్స్ మీకు 3 చూస్తే తెలిసిపోతుంది. 3, 3, 3.5, 3.0 ఇట్లా డూప్లికేట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా 16 రికార్డ్స్ వీ హ్యావ్. రైట్, 16 రికార్డ్స్. మరి దీని ఆర్డర్ బై, నెక్స్ట్ లెవెల్ లో ఆర్డర్ బై రాద్దాం. చూడండి, ఆర్డర్ బై జీపీఏ. రైట్, డిసెండింగ్, దెన్ ఎస్,
ఇప్పుడు చూడండి, సో మీకు ఎక్కడ డూప్లికేట్ ఉన్నదో ఈజీగా వచ్చేస్తుంది చూడండి. సో 3 రైట్, డూప్లికేట్స్ ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు నాకు డూప్లికేట్స్, వితౌట్ డూప్లికేట్స్ నాకు కావాలి. ఐ నీడ్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్, రైట్. సో అంటే ఈ క్వరీ ఏం చేస్తుంది సార్, దిస్ విల్ గివ్ యూ రిపీటెడ్, అంటే రిపీటెడ్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. విల్ గెట్ డూప్లికేట్ వాల్యూస్, అంటే ఉంటే వస్తాయి, లేని రాదు. డూప్లికేట్ వాల్యూస్, రైట్. మరి నెక్స్ట్ మనం రాసే క్వరీ అంటే ఇది కాపీ అండ్ ఎస్, రైట్. మరి దీనిలో సో జస్ట్ ఇక్కడ ఉన్న జీపీఏకే డిస్టింక్ట్, రైట్, ఎస్, రన్ ఇట్. సో ఇప్పుడు అన్ని వచ్చినాయి, 12 వచ్చినాయి. 3 మల్టిపుల్ టైమ్స్ కనబడుతుందా మీకు? యు ఆర్ నాట్ సీయింగ్ మల్టిపుల్ టైమ్స్, జస్ట్ వన్ టైం. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ డూప్లికేట్స్. మరి ఈ క్వరీ ఏమిస్తుంది? డిస్టింక్ట్ క్లాస్. దిస్ విల్ గివ్ యూ యునిక్ వాల్యూస్. ఏంటంటే యునిక్ వాల్యూస్ ని ఇస్తుంది. దట్స్ ద రీజన్. సో ఇవి కూడా వాడతారు. ఆ 6 కీవర్డ్స్ తో పాటు ఈ 3 కీవర్డ్స్ కూడా మోర్ ఫ్రీక్వెంట్ గా, మోర్ ఆఫెన్ అనాలిసిస్ పార్ట్ లో, క్వరీస్ పార్ట్ లో మనం వాడుతూ ఉంటాం, రైట్. అట్లాగే నోట్. సో గివ్ మీ ఫ్యూ మోర్ మినిట్స్ అండి, ఐ విల్ ఫినిష్ ఇట్. దీస్ 3 కీవర్డ్స్ అంటే లైక్, సో టాప్ ఎన్ అనేది మీకు వర్క్ బెంచ్ లో లిమిట్ అని వాడతారు, రైట్. Top n are very commonly used in addition to the big 6 keywords ఏవైతే ఉన్నాయో దానికి వాడతాం. కీవర్డ్స్ ఏంటంటే బిగ్ కీవర్డ్స్, సెలెక్ట్, ఫ్రమ్, వేరు, గ్రూప్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. దట్ ఈస్ ద ఆర్డర్, రైట్, ఎస్. రైట్. అట్లాగే ఎస్, ఫైనల్లీ ఇంకొక పాయింట్ ఏంటది? సో ఇక్కడ ఒక చిన్న క్వరీ ఉందండి, రైట్, ఎస్. సో విల్ టేక్ ఎ న్యూ క్వరీ, రైట్. దిస్ ఇస్ థర్డ్ వన్. ఇక్కడ ఏం చెప్తున్నారండి? షో ద ఫైనల్ గ్రేడ్ ఫర్ ఈచ్ స్టూడెంట్. ఈచ్ స్టూడెంట్ కి ఫైనల్ గ్రేడ్ కావాలి. లెఫ్ట్ జాయిన్. సో ఫైనల్ గ్రేడ్ అనే స్టూడెంట్ డీటెయిల్స్ ఏమో స్టూడెంట్స్ టేబుల్లో ఉన్నాయి, బట్ దానికి సంబంధించిన గ్రేడ్, ఫైనల్ గ్రేడ్ ఏమో గ్రేడ్స్, స్టూడెంట్ గ్రేడ్స్ టేబుల్లో ఉంది. బట్ ఈ 2 టేబుల్స్ లోంచి ఐ నీడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ 2 టేబుల్ని ఎట్ ఎ టైమ్ ఐ షుడ్ క్లబ్ అండ్ అనలైజ్ ద డేటా. సో ఎగ్జాక్ట్ గా వీటికే నోట్ ఫినిషింగ్ అండి. జాయిన్ అలౌస్ యూ టు డూ, ఈ క్వరీ మనకి చేయాలంటే జాయిన్స్ అలౌ చేస్తాయి. జాయిన్స్ అలౌస్ యూ టు డూ దిస్. అంటే జాయిన్స్ అలౌ ఏం చేస్తాయి? జాయిన్స్ అలౌ us టు వర్క్ విత్. జాయిన్స్ అలౌ us టు వర్క్ విత్ మల్టిపుల్ టేబుల్స్. సో ఇదే ఎగ్జాక్ట్ గా మీరు ఎక్సెల్ లో చేస్తే లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, అక్కడ వీలుకప్, ఇక్కడ లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ అన్నా, లెఫ్ట్ అవుట్ జాయిన్ అన్నా, లెఫ్ట్ జాయిన్ అన్నా, లెఫ్ట్ అన్నా అన్ని ఒకటే, రైట్, ఎస్. అదే మీరు పవర్ క్వరీ అక్కడ యూజ్ చేసేటప్పుడు దట్ ఈస్ మర్జ్ క్వరీస్, అక్కడ ఆ కాన్సెప్ట్ లో వస్తుంది, రైట్. ఎక్కడ పవర్ క్వరీ ఇన్ ఎక్సెల్, పవర్ క్వరీ ఇన్ పవర్ బిఐ, రెండిట్లో కూడా, రైట్. టేబుల్స్ అట్లాగే నాకు ఇక్కడ ఐ హ్యావ్ టేబుల్ 1, టేబుల్ 2 అండి. T1 టేబుల్ 1, ఇందులో ఏముంది సార్? నాకు స్టూడెంట్స్. ఇది టేబుల్ 1 అనుకుందాం.
ఇందులో దీని డీటెయిల్స్ చూడాలంటే నేను ఏం చేస్తాను సార్, సింప్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇవన్నీ ఎందుకు పడుతుంది సార్ యూ తర్వాత వెంటనే పడకూడదు కదా. స్టూడెంట్స్ పి. సో చూడండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. గ్రేడ్ ఉందా, ఫైనల్ గ్రేడ్ ఉందా, నో. ఇదిగోండి స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, గ్రేడ్ లెవెల్ ఉంది, జీపీఏ ఉంది, స్కూల్ లంచ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఈమెయిల్ ఉంది. వేర్ ఇస్ ఫైనల్ గ్రేడ్? ఇక్కడ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఈ టేబుల్లోనే ఉన్నాయి. ఐడి, ఇందులో ఐడి అనేది తర్వాత ఇంకో టేబుల్ ఏమని చెప్తుంది సార్, T2 టేబుల్ 2. ఇదేంటండి, దట్ ఈజ్ స్టూడెంట్స్, స్టూడెంట్, అది మళ్ళీ అన్నాం, స్టూడెంట్ గ్రేడ్. టైపింగ్ అలా అలవాటు అయిపోయింది, రాంగ్ టైపింగ్. సో ఇది ఎలా రాస్తాం సార్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, అది కూడా స్టూడెంట్ గ్రేడ్స్, రైట్. ఎస్, రన్ చేయండి. ఫైనల్ గ్రేడ్ ఎక్కడుంది మీరు చూస్తే ఇక్కడ ఉంది ఫైనల్ గ్రేడ్. బట్ ఇందులో స్టూడెంట్ నేమ్ లేదు, ఏం లేదు, జస్ట్ స్టూడెంట్ ఐడి ఉంది. స్టూడెంట్ డీటెయిల్స్ ఏం లేవు, జస్ట్ ఐడి ఉంది. అంటే దిస్ ఈస్ ద కామన్ కాలం బిట్వీన్ దీస్ టూ టేబుల్స్ అండి. స్టూడెంట్ ఐడి అందులో ఉంది, ఇందులో ఉంది. నాకు ఫైనల్ గ్రేడ్ విత్ ఇంక్లూడింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ తో పాటు, అంటే లైక్ స్టూడెంట్ నేమ్ అట్లా వాటితో పాటు నాకు కావాలి. మరి ఏం చేయాలి, రెండు టేబుల్స్ లో ఉంది డేటా, నాకు కావాలంటే రెండు టేబుల్స్ ని క్లబ్ చేయాలి. దానికి ఎస్ మన వాళ్ళు పట్టుకొచ్చిందే జాయిన్స్, రైట్. సో ఏంటది, నోట్ స్టూడెంట్ గ్రేడ్స్ ఈజ్ మచ్ లార్జర్ టేబుల్. ఓకే, ఇక్కడ ఉన్న రెండు టేబుల్లో స్టూడెంట్ గ్రేడ్స్ అనేది, ఇందులో ఒక 62 కాలమ్స్ రోస్ ఉన్నాయి, దానిలో ఫస్ట్ దానిలో 16 ఉన్నాయి, రైట్. బిగ్ టేబుల్, రైట్. అట్లాగే వన్ మోర్ నోట్. ఏం చెప్తున్నారు సార్, దీస్ టూ టేబుల్స్ ఆర్ కనెక్టెడ్ బై స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడితో కనెక్ట్ అవుతాయి, రైట్. సో మనం ఇంకా జాయిన్స్ బిగిన్ చేయలేదండి, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జాయిన్స్ నెక్స్ట్ క్లాస్. సో కాబట్టి మీరు క్లాస్ మిస్ కావద్దు, రైట్. సో ఇక్కడ అదే మీరు దీన్నే ఏ జాయిన్ వాడతామంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ వాడే సినారియోని బేస్ చేసుకుని లెఫ్ట్ జాయిన్ మీకు ఎగ్జాక్ట్లీ వి లుక్అప్ ఇన్ ఎక్సెల్, అదే మర్జింగ్ ఇన్ పవర్ క్వరీ, ఇన్ పవర్ బిఐ అండ్ ఎక్సెల్ రెండిట్లో ఉంది పవర్ క్వరీ అనేది ఫస్ట్ 2013 లో ఎక్సెల్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. లేటర్ పవర్ బిఐ ఎప్పుడు వచ్చింది, 2015 లాస్ట్ క్వార్టర్ అఫీషియల్ రిలీజ్, రైట్. ఇదేంటంటే దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ లో, రైట్. మరి ఇదేంటండి, దిస్ ఈజ్ ఇన్ ఎక్సెల్. అన్ని సేమే, కాన్సెప్ట్ ఈజ్ సేమ్, వాటి పేర్లు మారినాయి అంతే, రైట్. చూడండి, రైట్. సో సెలెక్ట్ స్టార్ is represent all columns, right, from అదిగోండి మళ్ళీ అన్నా స్టూడెంట్స్ పి, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. బట్ నేను ఇంకొక టేబుల్ ను కూడా నేను కంబైన్ చేయాలి. ఒక్క స్టూడెంట్స్ లోనే లేదు కదా, స్టూడెంట్ గ్రేడ్ లో కూడా ఉంది. ఇంకొక టేబుల్ ఏంటి, దీనిలోంచి కొన్ని కాలమ్స్, దానిలోంచి ఫైనల్ గ్రేడ్ పట్టురావాలి. ఇంకొక అనదర్ కాలం ఏంటండి, ఇంకొక అనదర్ టేబుల్ ఏంటండి, ఫ్రమ్. నేను సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి పట్టుకొస్తున్నా. బట్ అందులో ఫైనల్ గ్రేడ్ లేదు.
నాకు ఇంకో టేబుల్లో ఉంది. ఆ టేబుల్ ఏంటి? స్టూడెంట్ గ్రేడ్స్. ఈ రెండు టేబుల్స్ ని ఐ కెన్ జాయిన్ విత్ లెఫ్ట్ జాయిన్. మరి జాయిన్ చేసావు, ఏ కాలం మీరు వీలుకప్ ఎక్సెల్ లో వీలుకప్ ఎలా వేస్తాం? కామన్ ఐడీస్ ని బేస్ చేసుకుని వేస్తాం. ఇక్కడ కూడా ఆన్. ఆ కామన్ ఐడీస్ ఏంటి? మీకు ఫస్ట్ స్టూడెంట్స్ టేబుల్లో మీకు ఐడి కాలం ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్. అలాగే స్టూడెంట్స్ గ్రేడ్ టేబుల్లో మీకు స్టూడెంట్ ఐడి అని ఉంది. బట్ ఈ రెండు కాలమ్స్, ఇదేమో దిస్ ఈజ్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ రెండు టేబుల్ ఈక్వల్ అని చెప్తున్నా, ఈ రెండు కాలమ్స్ ఈక్వల్ అని చెప్తున్నా. మరి ఈ ఐడి కాలం ఏమో ఇదిగోండి ఈ టేబుల్లో ఉంది. బట్ మనం ఏం చేయాలంటే ఈ కాలం ఏ టేబుల్ నుంచి వచ్చింది? అఫ్ కోర్స్ దీస్ టూ ఆర్ ఈక్వల్, బట్ ఈ కాలం ఏ టేబుల్ నుంచి వచ్చింది? ఫ్రమ్ విచ్ టేబుల్. అలాగే ఈ కాలం ఏ టేబుల్ నుంచి వచ్చింది? ఫ్రమ్ విచ్ టేబుల్ అనేది వీ షుడ్ మెన్షన్. దాన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే స్టూడెంట్స్ డాట్. ఎందుకు? అది స్టూడెంట్స్ టేబుల్ లోంచి. స్టూడెంట్స్ పి కదా మన టేబుల్. మరి ఇదేంటిది? దిస్ ఈజ్ ఫ్రమ్ స్టూడెంట్ గ్రేడ్స్ డాట్. ఇంతే మాస్టర్, దట్స్ ఓవర్. స్పెల్లింగ్ పోయింది యాజ్ యూజువల్. ఇదిగోండి, ఫైనల్లీ గాట్ ఫైనల్ గ్రేడ్ యాజ్ వెల్. ఇదే మీ జాయిన్. ఏమి లేదు. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాయిన్స్. ఇన్నర్ జాయిన్, ఇన్నర్ ఈక్వి జాయిన్, ఇన్నర్ నాన్ ఈక్వి జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, full outer join, self join, cross join. We have many joins in a SQL server. We are going to start joins in next class. Next Saturday start చేద్దాం. సో ఇది జస్ట్ ఫినిషింగ్ కాదు, బిగినింగ్. రైట్? దిస్ విల్ సో ఇదేం చేస్తుందంటే రైట్ నోట్. This will give you all the details from both the tables. All the details అంటే ఎస్, ఫస్ట్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, సెకండ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ ద కామన్ ఐడి ఈజ్ ద స్టూడెంట్ ఐడి. రైట్? బోత్ ద టేబుల్స్. అదే ఫ్రమ్ స్పెసిఫిక్ కాలమ్స్ కావాలంటే కూడా స్పెసిఫిక్ కాలమ్స్ కూడా రాయొచ్చు. రైట్? నాట్ అన్ ఇష్యూ. వీ కెన్ రైట్. నాకు అన్ని కాలమ్స్ అవసరంలా, కొన్ని ఏదో స్పెసిఫిక్ కాలమ్స్ రాయాలి. రైట్? సెలెక్ట్ అయిపోయింది, ఫినిష్. ఎట్లాగా? స్పెసిఫిక్ కాలం. నేను ఇక్కడ ఏ కాలం దేనికి సంబంధించిందో ఈ ఐడి అనే కాలం ఫ్రమ్ విచ్ టేబుల్ మెన్షన్ చేశాను. ఈ కాలం ఫ్రమ్ విచ్ టేబుల్ మెన్షన్ చేశాను. అలాగే ఇక్కడ నేను స్పెసిఫిక్ కాలమ్స్ మెన్షన్ చేసేటప్పుడు కూడా వీ షుడ్ మెన్షన్ అలాంగ్ విత్ టేబుల్స్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐడి స్టూడెంట్స్ డాట్ ఐడి అనేది స్టూడెంట్స్ పి. మనది పి కదా. ఎస్, అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ అనే టేబుల్ ఉంది కాబట్టి రెండు టేబుల్స్ సేమ్ నేమ్ తో ఇంపోర్ట్ కావు కాబట్టి దానికి పి ప్రాజెక్ట్ కాబట్టి పి అని యాడ్ చేసాం. అంతకు మించి ఏం లేదు, నథింగ్. రైట్? అలాగే స్టూడెంట్స్ డాట్ స్టూడెంట్స్ పి. ఇదిగోండి ఎన్ వచ్చేస్తుంది, టైపింగ్ అలా అలవాటు అయిపోయింది. డాట్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ వచ్చింది చూడండి. ఎస్, మీరు అక్కడ ఇంటెలిజెన్స్ లిస్ట్ పాపులేట్ అవుతుంది మీకు ఇమీడియట్ గా. ఈ రెండు కూడా నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను? స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి పట్టుకొచ్చాను. రైట్? నెక్స్ట్ ఈసారి నాకు క్లాస్ నేమ్ కావాలి. ఈ క్లాస్ నేమ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. దట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ గ్రేడ్, స్టూడెంట్స్ గ్రేడ్ టేబుల్లో ఉంది. సో కాబట్టి అంటే యాక్చువల్ గా ఇదండి క్లాస్ నేమ్, క్లాస్ అండర్ నేమ్. బట్ నేను ఇలా విడిగా మెన్షన్ చేయడానికి లేదు, నేను టూ టేబుల్స్ మీద వర్క్ చేస్తున్నా కాబట్టి ఐ షుడ్ స్టూడెంట్స్ ఏదండి ఇదిగోండి ఇక్కడ కాపీ చేద్దాం చూడండి. కాపీ
ఎందుకంటే ఆ టేబుల్లోంచి డాట్, రైట్. అట్లాగే వన్ మోర్ టైం ఇంకో కాలం ఏం తీసుకొస్తాను, ఫైనల్ గ్రేడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫైనల్ ఫైనల్ గ్రేడ్, బట్ అది ఏ టేబుల్ లోంచి అనేది వీ షుడ్ మెన్షన్ అండి, వీ షుడ్ మెన్షన్, రైట్. ఎస్, డాట్, రైట్. సో కాలమ్స్ మెన్షన్ చేశాను. మరి ఇప్పుడు టేబుల్స్ ఫ్రమ్ ఏం చెప్తున్నాం, అదిగోండి డెంట్స్ పి, రైట్. ఇంకో టేబుల్ ఏంటి, స్టూడెంట్స్ అండర్ స్కోర్ గ్రేడ్స్. ఇది ఎస్ కాదు, స్టూడెంట్, దట్స్ ఇట్. ఆ స్టూడెంట్ అంతేనా, ఇక్కడ పైన ఉంది కదా స్టూడెంట్ డాట్ గ్రేడ్స్, రైట్. బట్ ఈ రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలి కదా, దట్ ఈస్ విత్ లెఫ్ట్ జాయిన్. ఏంటి లెఫ్ట్ జాయిన్ కి రైట్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, ఇన్నర్ ఈక్వి అంటే ఏంటి, ఇన్నర్ నాన్ ఈక్వి అంటే ఏంటి, ఇన్నర్ జాయిన్ కి లెఫ్ట్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి, ఇన్నర్ జాయిన్ కి రైట్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి, అవుటర్ జాయిన్ కి ఇన్నర్ జాయిన్ కి డిఫరెన్స్, ఇట్లాంటివన్నీ కూడా వి విల్ కవర్ ఇన్ కమింగ్ సెషన్స్, రైట్. ఎస్, అన్నీ అక్కడ కవర్ అవుతాయి, రైట్. రాసాం, జాయిన్ చేసాం, దట్ ఈస్ ఫైన్. బట్ ఈ రెండిటికి ఏ ఏ కాలము ఏ ఏ టేబుల్ నుంచి కావాలి అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ చెప్తుంది. అలాగే ఫ్రమ్ విచ్ టేబుల్స్ అనేది ఇక్కడ చెప్తుంది. మోర్ దాన్ వన్ టేబుల్ ఉంది కాబట్టి వాటిని జాయిన్ చేసాం. బట్ ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ కాలం ఏంటనేది కూడా చెప్పాలి. ఆన్ ఏంటంటే ఐడి ఒకటి, అట్లాగే స్టూడెంట్ ఐడి ఇంకొక కామన్ కాలం. బట్ ఈ రెండు ఏ టేబుల్లో ఉన్నాయనేది కూడా వీ షుడ్ మెన్షన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ స్టూడెంట్ గ్రేడ్స్, ఏదండి ఇది డాట్, కరెక్ట్. ఇది స్టూడెంట్స్ పి, దానిలోంచి డాట్, రైట్. దిస్ ఈజ్ యువర్ క్వరీ. బట్ స్పెసిఫిక్ కాలమ్స్ దానిలోంచి రెండు, దీనిలోంచి రెండు. రన్ చేయండి. ఇప్పుడు అన్ని కాలమ్స్ రావు, జస్ట్ యు ఆర్ గెటింగ్ రెండు 4 కాలమ్స్. ఎస్, అన్ని వచ్చినాయి చూడండి. ఐడి, స్టూడెంట్ నేమ్, క్లాస్ నేమ్, ఫైనల్ గ్రేడ్. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ రియల్ టైమ్ అనాలిసిస్. సో అక్కడ ఇట్లాంటివి ఉపయోగపడతాయి. సో ఫైనల్ గా అంటే జాయిన్స్ జస్ట్ స్టార్ట్ చేసామంతే. ఇక్కడ దీనిలో చాలా ఉంది, చాలా ఇంట్రడక్షన్ ఉంది. నేను నార్మల్ గా కొన్ని నార్మల్ శాంపుల్ టేబుల్స్ తీసుకుని చెప్తాను, ఆ తర్వాత వేరే టేబుల్స్ మీద చెప్తాను. జాయిన్స్ మీదే కంప్లీట్ గా వీ విల్ హ్యావ్ 3 or 4 క్లాసెస్, రైట్. ఫుల్ లెంత్ క్లాసెస్ ఉన్నాయి, రైట్. నోట్, we join 2 tables. ఏంటండి ఇక్కడ ఏం జరిగింది ఈ సినారియోలో, we join. సో నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. కంటిన్యూస్ గా 3 hours 4 hours కూడా చెప్పేవాడిని. ఇప్పుడు నాకు అలుపు ఏం పెద్ద తేడా తెలియట్లా. మేబీ మీరు ఏమన్నా నార్మల్ టైం కన్నా కొద్దిగా ఎక్కువ అవడం వల్ల మీకేమన్నా అనిపిస్తుందేమో కానీ, ఎస్, ఒక 5 years 3 years బ్యాక్ కంటిన్యూస్ గా ఆపకుండా 3-4 hours చెప్పేవాడిని. బట్ దానివల్ల పిల్లల మీద లోడ్ పెరుగుతుందని చెప్పి తగ్గించా, రైట్. అట్లా అయితే ఏమవుతుంది, ఐ కెన్ ఫినిష్ మై కంటెంట్, ఐ కెన్ ఫినిష్ మై సబ్జెక్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఎస్, ఇప్పుడు ఎస్కేఎల్ 4 months పడుతుంది, అప్పుడు 1 month లో కంప్లీట్ చేసేవాడిని, 8 classes లో ఫినిష్ చేసేవాడిని. ఇలాగే 3-4 గంటలు. బట్ సక్సెస్ రేట్ అంతా నాకు కనపడలా. సో అట్లా కాదు, టైం తీసుకున్నా పర్వాలేదు, ఎట్లా వెళ్దాం అని చెప్పి, రైట్. సో అట్లా చాలా ఇంప్లిమెంటేషన్స్ జరిగాయి. విల్ కీప్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్. ఏంటంటే we join 2 tables with left join, which will keep all the student information from this left table. అంటే ఏది లెఫ్ట్ టేబుల్, ఏది రైట్ టేబుల్ ఎట్లా చెప్తారు? ఫస్ట్ ఏ టేబుల్ మీరు సెలెక్ట్ చేస్తే దట్ ఈజ్ లెఫ్ట్.
right? First selected table. Yes. This is all about this project, and thank you for bearing me for the entire session. సో ఈ మధ్యలో ఎంతసేపు కూర్చుంది లేదు కదా, బట్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. సచ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ ఇది. మీకు ఇప్పుడు వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ, ముఖ్యంగా బిగ్ 6 అండ్ 3 అడిషనల్ కీవర్డ్స్ అండ్ వాటితో పాటు వాటిని కవర్ చేస్తూ వాటిలో డిఫరెన్సెస్ చెప్తూ బేసిక్గా వాట్ ఈజ్ మీ వెళ్ళమాకండి, వెళ్ళిపోతున్నారా? రైట్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. రైట్. సో అవన్నీ కవర్ చేస్తూ మధ్యలో ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, కొరీస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, రైట్, జాయిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మన ప్రైమరీ బేసిక్ థింగ్స్ అంతా నోట్స్లో ఇచ్చాను. మీరు చక్కగా నీట్గా ప్రింట్అవుట్ తీసుకుని వీటన్నిటిని మధ్య మధ్యలో చదువుకుంటా ఉన్నాను అనుకోండి. సచ్ ఎ బ్యూటిఫుల్ నోట్స్ ఇది. మొత్తం అన్నీ ఉన్నాయి, ఈచ్ పాయింట్ అంతా రాశాను నేను. సో మెనీ క్వశ్చన్స్ విల్ షూట్, వాటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి ఇందులో, రైట్? సో ఎస్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఎడిటర్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, హౌ టు ఇంపోర్ట్ డేటా, సో ఇట్లాంటివన్నీ ఎవ్రీథింగ్. ఇప్పుడు జరిగిన దాదాపు ఇప్పటికి ఎన్ని క్లాసులు జరిగినాయి? ఒక 20+ క్లాసుల పైన జరిగినాయి, రైట్? ఏవైతే సబ్జెక్ట్ ఇప్పుడు దాకా మనం చూసాం వాటన్నిటినీ బేస్ చేసుకుని రాసిన పాయింట్ ఇది, వాటన్నిటినీ బేస్ చేసుకుని తయారు చేసిన ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ముఖ్యంగా ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకుని ఆ పాయింట్స్ అన్ని చదువుకోండి. దట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ క్లాస్లో జాయిన్ స్టార్ట్ చేస్తాను. అట్లాగే ఎస్, నెక్స్ట్ సాటర్డే ఎక్సెల్లో ఒక ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ చెప్తానండి. సో ప్లీజ్ అటెండ్. ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ చెప్తాను, హౌ టు ప్రిపేర్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్. ఇప్పుడు దాకా చాలా చూసాం, చార్ట్స్, పివోట్స్, సో మెనీ థింగ్స్ చూసాం. సో నెక్స్ట్ సాటర్డే ఎక్సెల్లో డాష్ బోర్డ్ చూద్దాం అది. సో మిస్ కాకుండా అటెండ్. అది ఎలా ఉంటుందంటే మీకు చూపించి ఉంటాను కదా, లాస్ట్ టైం చూపించానా? రైట్, ఇందులో పెట్టుంటాను అది. సరే, నో ప్రాబ్లం. రైట్, దట్ షుడ్ బి లైక్ దిస్. యా, ఇట్లాంటిది. సో దిస్ ఈజ్ ఇంటరాక్టివ్ అంటే మీరు క్లిక్ చేస్తే, ఎస్, ఇది పీబీఐ పవర్ బిఐలో చేసింది ఇది, రైట్? పవర్ బిఐలో చేసిన డాష్ బోర్డ్ ఇది. సో అలాగే ఎక్సెల్లో చేసింది ఇది. దిస్ ఈస్ ఫ్రమ్ ఎక్సెల్, రైట్? ఇవన్నీ స్లైసర్స్, ఇది టైమ్ లైనర్, ఇది స్లైసరు. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. అట్లాగే అనదర్ వన్. సో ఇదేంటండి, దిస్ ఈజ్ ఇది పవర్ బిఐలో చేసింది. ఇక్కడ స్క్రోలర్ ఉంది, అలాగే కేపిఐస్ ఉన్నాయి, అట్లాగే ఇది కూడా స్లైసరే, ఇది కూడా స్లైసరే. సో ఇవి వి విల్ సీ నెక్స్ట్ ఎక్సెల్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి, ఆల్మోస్ట్ బాగా టైం స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ.